సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు 36 సంవత్సరాల కిందట ఈ సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గురించి మాట్లాడుకోవటానికి మనకు ఒక అవకాశం దొరికింది. నిజంగా ఈ జర్నలిస్ట్ గురించి చాలా సమాజం మర్చిపోయింది. ఆయన ఉన్న సమయంలో ఇదే సమాజం ఎంత బాగా ఆయన గురించి చర్చించుకుందో ఇప్పుడు అంత త్వరగా కూడా మర్చిపోయింది. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన తన కాలంలో జర్నలిజంలో ఏ విధమైనటువంటి సంచలనాలు సృష్టించాడు, ఎంతమందికి మార్గదర్శకుడు అయ్యాడు, ఎంతమంది చేత తిట్లు తిన్నాడు, ఎంతమంది చేత అవమానాలు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా తలుచుకుంటే అదొక చరిత్ర. ఆ చరిత్ర అంతా కూడా మనం చెప్పుకుంటే చాలా వింతగా, విచిత్రంగా, గొప్పగా ఉంటుంది. నాకు ఇతన్ని గురించి చెప్పాలనే ఆలోచన లేదా ఈ టాపిక్ అవసరం అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మొన్న దసరా రోజు పంజాబ్లో ఈ అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ దహనం చేశారు. రావణ దహనం కొన్ని రాష్ట్రాల్లో జరిగితే, ఇక్కడ పంజాబ్లో ఉన్నటువంటి రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి మోడీకి 10 తలలు పెట్టి, ఆ 10 తలల్లో అమిత్ షా ఉన్నాడు, అంబానీ ఉన్నాడు, అదానీ ఉన్నాడు, ఇంకా కొందరు మంత్రులు ఉన్నారు. ఆ 10 తలలు పెట్టి బహిరంగంగా తగలబెట్టారు. పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి తగలబెట్టారు. అది ఒక చోట కాదు, చాలా చోట్ల. అంటే ఈ ప్రభుత్వం మీద, అందులో ముఖ్యంగా మొన్న మధ్య ఒక నెల క్రితం పార్లమెంట్లో పాస్ అయినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏ విధంగా రైతులకి హాని చేస్తున్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు స్పందించారు. ఆ విధంగా అయితే ఆ స్పందనని మనకి ఇక్కడ తెలుగునాట ఉన్నటువంటి టీవీలు కానీ, పత్రికలు కానీ ఎక్కడ మాట్లాడకపోవటం, ఏమీ చెప్పకపోవటం చాలా విచిత్రంగా ఉంది. అదే ఒకే ఒక పత్రిక నేను నిన్న చూశాను, నమస్తే తెలంగాణ. ఆ ఒక్క పత్రిక మాత్రం పతాక శీర్షికలో వేసింది ఈ విషయాన్ని. మళ్ళీ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇట్లాంటి పత్రికలన్నీ చూశాను నేను, ఎక్కడ వాటి ప్రస్తావన లేదు. అలాగే టీవీల్లో కూడా ఎక్కడ చర్చ లేదు దాని మీద. ఒక ప్రధానమంత్రి యొక్క దిష్టి బొమ్మల్ని ఆ విధంగా ఒక రాష్ట్రంలో అనేక చోట్ల వందలాది మంది సమక్షంలో తగలబెడుతూ ఉంటే ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అనే దాని మీద వార్తలు లేవు, చర్చలు లేవు. అనవసర విషయాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అనవసరమైనటువంటి చాలా చెత్తనంతా కూడాను మన మైండ్లోకి దూర్చడానికి ఈనాటి మీడియా ప్రయత్నం చేస్తుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎవరు కూడా కాదనలేని విషయం. అవి చూస్తున్నప్పుడు, నిన్న నేను ఈ వార్తలు చూస్తున్నప్పుడు, అంటే ఆ నమస్తే తెలంగాణలో కానీ, ఆ ఛానల్లో కానీ ఇట్లా చూస్తున్నప్పుడు, ఒకటి 2 ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్లో చూస్తున్నప్పుడు, అసలు ఏమిటి ఈ జర్నలిజం ఎటుపోతుంది, ఈ పత్రికలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అనేది ఆలోచిస్తే, ఆ నెక్స్ట్ అంటే అదే రోజు మనకు ఒక వార్త నాకు ఇంటర్నెట్లో కనిపించింది. ఏంటా కనిపించింది అంటే, నవంబర్ 3వ తారీఖు బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన దినపత్రికలన్నీ కూడా మోడీకి సంబంధించిన వార్తల్ని ఫ్రంట్ పేజీలో రాస్తున్నాయి. ఆ పత్రికలకి అడ్వర్టైజ్మెంట్స్ బాగా వస్తున్నాయి. అందువలన ఆయనకి వ్యతిరేకంగా పంజాబ్లో ఆందోళనలు చేసినా వాళ్ళు కవర్ చేయట్లేదు, లేకుంటే ఇంకెక్కడ ఏం చేసినా వాళ్ళు కవర్ చేయట్లేదు అనేటువంటిది. నిజానికి
ఇది ఒక బీహార్లో ఎన్నికల సందర్భంగా అక్కడ పత్రికలు రాయటం మాత్రమే కాదు. వాషింగ్టన్ పోస్ట్ అనేటువంటి అమెరికన్ పత్రిక బ్రహ్మాండంగా ఈ ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్ అదే సోషల్ మీడియాల్లో కానీ తన వాషింగ్టన్ పోస్ట్ పత్రికల్లో కానీ రాస్తుంది మోడీ ఏ విధంగా హాని చేస్తున్నాడు భారతీయులకి అనేటువంటి విషయాలు. అలాగే జపాన్ పత్రిక రాసింది, అలాగే థాయిలాండ్ పత్రిక రాసింది. ఇవన్నీ కూడా నెట్లో దొరుకుతున్నాయి మనకి. కానీ మన పత్రికలు మాత్రం ఇవేవి పట్టించుకోవట్లేదు. ఒక సైలెంట్ వేవ్ని తీసుకొస్తున్నాయి. మనందరికీ జ్ఞానం అనేది రానివ్వకుండా, ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా చేయటం కోసం పై వాళ్ళు ఏది చెప్తే అది చేయటానికి అవి కంకణబద్ధులై ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఒక్కసారి ఇదంతా ఆలోచించినప్పుడు వెనక్కి వెళ్తే ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉంది, పత్రికలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించినప్పుడు నాకు సడన్గా ఈ పింగళి దశరథరాం గుర్తుకొచ్చాడు. పింగళి దశరథరాం ఎటువంటి జర్నలిస్టో, ఆయన ఇట్లాంటి సమయాల్లో ఏ విధంగా స్పందించేవాడో కూడా నాకు ఒక్కసారి మనసులోకి వచ్చింది. అందువలన ఈ ఎప్పుడో 36 సంవత్సరాల క్రితం గతించినటువంటి ఆయన జర్నలిజాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే బాగుండును అనిపించి ఈ టాపిక్ పెట్టడం జరిగింది. కనుక ఆ అంశాల్లోకి వెళ్తాను. పింగళి దశరథరాం గురించి కొంచెం ఎక్కువగా తెలిసినటువంటి వాళ్ళల్లో నేను ఒకడిని. ఆయన గురించి చాలా ఎక్కువ మందికి తక్కువ తెలుసు. కానీ ఎక్కువ తెలిసిన వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో నేను ఒకడిని అని గర్వంగా చెప్పుకోగలను. ఎందుకనంటే ఆయనకి నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది. ఆ సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది అనేది చూసినప్పుడు మన బి రామకృష్ణ గారు చార్వాక విద్యాపీఠం అనే స్కూల్ని మంగళగిరిలో నడుపుతున్నప్పుడు 1981లో నేను అక్కడే పనిచేశాను. అక్కడే నా పెళ్లి కూడా అయింది. ఆ పనిచేసినప్పుడు ఆ పాఠశాలలో అది పూర్తిగా నాస్తిక పాఠశాల. గవర్నమెంట్ సిలబస్కి వేరుగా సొంత సిలబస్ ఒకటి తయారు చేసి రామకృష్ణ గారు ఈ నడిపేవారు. కులమత మూఢనమ్మకాలకు వ్యతిరేకమైన సిలబస్ని, తర్వాత వైజ్ఞానిక విషయాలతో ఉన్నటువంటి సిలబస్ని ఆయన తయారు చేసి నడిపాడు. ఆ పాఠశాలలో నేను టీచర్గా పనిచేస్తుండేవాడిని. ఒకసారి ఆ పాఠశాలకి ఈ దశరథరాం గారు వచ్చారు. వచ్చి మాస్టర్ రామకృష్ణ గారితో మాట్లాడి వెళ్ళిపోయారు. ఎవరా ఇతను అని అనిపించి నేను సార్ని అడిగాను. ఈయన తెలియదా నీకు అన్నాడు. తెలియదండి అన్నా. పింగళి దశరథరామయ్య ఎన్కౌంటర్ పత్రిక వస్తుంది కదా, ఆయన ఎడిటర్ దానికి అన్నాడు. ఓహో అనుకున్నాను. ఎందుకు వచ్చాడు అని అంటే వాళ్ళ చెల్లెలు అక్కడ చదువుతుంది, చార్వాక విద్యాపీఠంలో చదువుతుంది. ఆ అమ్మాయి గురించి మాట్లాడటానికి, ఆ అమ్మాయికి కావాల్సిన ఫీజులు అవి చెల్లించడానికి వచ్చాడు. సో ఆ అమ్మాయి నేను చూశాను. తర్వాత ఆ అమ్మాయి అంత తెలియగలదు కాదు, పెద్ద ఇంట్రెస్ట్గా చదివే పిల్ల కాదు. కానీ ఆ అమ్మాయికి ఎట్లయినా సరే ఈ జ్ఞానం రావాలి అనే ఆలోచనతో ఆయన అక్కడ చేర్చాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు నాకు పరిచయం చేశారు రామకృష్ణ గారు. చేసినప్పుడు ఇక నేను మాట్లాడాను. ఇక అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. విజయవాడలో సత్యనారాయణపురంలో ఆయన ఆఫీస్ ఉండేది. అక్కడి నుంచి ఎన్కౌంటర్ పత్రిక వస్తుండేది. అయితే అదే సమయంలో రామకృష్ణ గారు ఇక్కడ నాస్తిక యుగం అనే పత్రికని అచ్చు వేయిస్తూ ఉండేవాడు. దాని బాధ్యతలు నాకు అప్పచెప్పారు అప్పుడే. సో అది విజయవాడలో ప్రింట్ అవుతుంది కాబట్టి ఆ ప్రింటింగ్ కోసం అని చెప్పి నేను విజయవాడ వెళ్ళినప్పుడు దశరథరాం గారిని కలిసేవాడిని. అంతేకాదు మాకు డబ్బులు ఉండేవి కాదు సరిగ్గా పత్రికకి. అందువల్ల దశరథరాం గారికి ఒకసారి చెప్పాను, నేను చాలా కష్టపడుతున్నాం దీన్ని తీసుకురావడానికి. 30 పేజీల పుస్తకం, అది చిన్న పుస్తకం, అది 1/8 సైజు డెమ్మీ సైజు చిన్న పుస్తకం. 30 పేజీల పుస్తకం తేవటానికి కూడా, అందులో బ్లాక్ అండ్ వైట్ పూర్తిగా కవర్ పేజీతో సహా, అది తేవటానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఒక 500 రూపాయలు కూడా ఆ రోజు దొరికేవి కాదు మాకు. అది అలాంటి పరిస్థితుల్లో అయినా సరే పళ్ళు బిగబట్టి దాన్ని ఎలాగైనా లాక్కెళ్ళాలని మేము ప్రయత్నం చేసేవాళ్ళం.
అది ఒకసారి నేను ఆయన దృష్టికి మాటల సందర్భంలో చెప్పాను. చాలా ఇబ్బంది పడుతున్నామని. ఆయన ఒకటే అన్నాడు, "సార్ ఇక నుంచి మీ పుస్తకం స్క్రిప్ట్ తీసుకురండి. నేను ఈ పత్రిక ఎన్‌కౌంటర్ పత్రిక ఎందులో వేస్తున్నానో అందులోనే చేయిస్తాను నేనిది. మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి. రూ. 100 ఉంటే రూ. 100 ఇవ్వండి. రూ. 50 ఉంటే 50 ఇవ్వండి" అన్నాడు. అంటే మీకు ఇబ్బంది కదా అన్నాను. ఇబ్బంది ఏంటి సార్? మనలాంటి పత్రికలు లేకపోతే ఈ సమాజం ఇంకా నాశనం అయిపోద్ది అన్నాడు. అంటే నాకు చాలా ఆయన మీద ఒక మంచి గౌరవం, మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత అంటే అప్పటికే ఎన్‌కౌంటర్ పత్రిక చదువుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇక నేను ఎప్పుడైతే ఎక్కువగా ఆ పత్రిక ప్రతి నెల పత్రిక కోసం అక్కడికి వెళ్ళటం, ఈయన దగ్గరికి వెళ్ళటం. వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా పరిచయం ఏర్పడింది. ఒక సంవత్సరం లోపే మా ఇద్దరి మధ్య కుటుంబ సభ్యులం మనం, ఒక కుటుంబ సభ్యులం అనే అభిప్రాయం ఏర్పడింది. సో ఆ రకంగా మా ఇద్దరి పరిచయం జరిగింది. జరిగిన తర్వాత నేను క్రమంగా ఆయన దగ్గర నుంచి ఆయన జర్నలిజం గురించి, ఆయన ఎందుకు ఏ విధంగా చేస్తున్నాడు అనే దాని గురించి నేను కొద్దిగా సంభాషించటం, ఆయన నాకు అన్నీ దాచుకోకుండా చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా నేను ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను. జర్నలిజంలో కానీ, ఆయన పర్సనల్ విషయాలు కానీ. సో ఆ రకమైనటువంటి పరిచయం అది నాకున్న పరిచయం. ఈయన జీవిత చరిత్ర ముందు చెప్పుకుందాం. జీవితాన్ని గురించి కొంచెం తెలుసుకుంటే ఆయన ఆ జర్నలిజం వైపు ఎందుకు వెళ్ళాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అసలు దశరథ రామ్ అని పేరు చెప్పగానే ఒక సెన్సేషనల్ జర్నలిజం అనేటువంటిది అందరికీ గుర్తొస్తుంది. ఈవేళకి కూడా ఆ రోజు 15 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 1980లో 12 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఈవేళ దాదాపు 40-50 సంవత్సరాల వయసులో ఉంటారు. వాళ్ళకి కూడా దశరథ రామ్ అంటే ఒక అభిమానం. దశరథ రామ్ అనగానే వాళ్ళ ఒంట్లో ఒక రకమైన వేడి పుట్టుకొస్తుంది. ఆలోచనల్లో ఒక రకమైన ఉత్తేజం పుట్టుకొస్తుంది. అదిగో అలాంటి ఒక సెన్సేషన్ ఆ రోజు ఆయన క్రియేట్ చేశారు. ఆ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి గల కారణాలు ఏంటో తెలియాలంటే ఆయన లైఫ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేంటి ఆ లైఫ్ అని అన్నట్లయితే 1956లో ఆయన జన్మించాడు విజయవాడలో. నిజానికి ఆయన కుటుంబం దేశభక్తుల కుటుంబం. మన 3 రంగుల జెండాని తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారు ఆయన స్వయంగా తాత. ఆ పింగళ వెంకయ్య చిన్న కొడుకే పింగళి హేరంబ చలపతిరావు. ఆయనకు 5గురు కొడుకులు, అందులో ఈయన చిన్నవాడు. ఈ హేరంబ చలపతిరావు కొడుకే దశరథరావు. ఆయన తల్లి పేరు జానకి. సో తండ్రి మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో పనిచేసి ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత ఇక తల్లి అతన్ని పెంచి పోషించింది. అయితే అటు ఒక పక్కన తాత ఏమో జాతీయ జెండా రూపకర్త, తండ్రి ఏమో మిలిటరీలో పనిచేసి తన దేశభక్తిని నిలుపుకున్నాడు. అటు అంత జరిగినప్పటికీ కూడా ఈ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి సహాయం ఎక్కడి నుంచి వచ్చేది కాదు. ఒక నిరుపేద బ్రాహ్మణ జీవితంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ నిరుపేద జీవితాన్ని ఆయన గడిపాడు. ఎంత నిరుపేద జీవితం అంటే 6-7 తరగతులు అంటే 12-13 సంవత్సరాల వయస్సు. 13 సంవత్సరాల వయసులో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేనంత నిరుపేద ఆ రోజుల్లో. ఎప్పటిలాగా ఉచిత విద్య అంటే ఉచితంగా పుస్తకాలు ఇవ్వటం ఎట్లాంటివి అక్కడ అప్పుడు లేవు. పుస్తకాలు కొనుక్కోవాలి. కనుక ఇంట్లో అంత పేదరికం ఉండేది. రోజుకి ఎట్లా గడపాలి రోజులు అనేది తెలియదు. వాళ్ళ బంధువులు ఎవరు వచ్చి ఆదుకునేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఆ విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గర టికెట్లు చెక్ చేసే పని, హోటళ్లలో కప్పులు కడిగే పని, తర్వాత కొన్ని చోట్ల పేపర్లు, దినపత్రికలు వాటన్నిటిని ఒక ఏజెంట్ దగ్గర తీసుకొని ఇంటింటికి తిరిగి వెళ్ళి దినపత్రికలు ఇచ్చే పని, ఇవన్నీ చేశాడు ఆయన. చేస్తే అవన్నీ చేయటం ద్వారా ఆ దినపత్రికలు అనేటువంటి సప్లై చేసిన తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, ఆయనకు పరిచయస్తుడైనటువంటి ఒక ఇంటికి వెళ్ళి ఆ పత్రిక చదువుకునేవాడు. ఆయన సొంతంగా చదువుకోవడానికి ఒక పత్రిక కూడా తను తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకని వేరే చోటకి వెళ్ళి చదువుకునేవాడు. అట్లా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది, చదువుకునే సౌకర్యం లేదు, అవకాశం లేదు. ఆ రకమైనటువంటి జీవితాన్ని గడిపాడు ఆయన. సో ఇది జరుగుతూ ఉండగా ఒకసారి విజయవాడలో
ఆయన ఒక అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఒక అతను కొట్టాడు. ఇతను పూర్ ఫెలో అని చెప్పి ఒక అవమానం ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే ఇక్కడ ఉండటం కష్టం, నేను ఉండలేనని చెప్పి వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రైలు ఎక్కి టికెట్ కూడా లేకుండా వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో కూడా ఇదే పని. అక్కడ పేపర్లు అమ్మటం, లేకపోతే చెప్పులు, ఒక్కోసారి చెప్పులు కూడా పాలిష్ చేసేవాడట, ఒక్కోసారి హోటల్లో కప్పులు కడిగేవాడట. ఆ రకంగా చేస్తూ ఉంటే ఆ టైంలో ఆయనకి కమెండో పత్రిక ఒకటి కనిపించింది. కమెండో పత్రిక వినుకొండ నాగరాజు అనేటువంటి వ్యక్తి ఎడిటర్. అప్పుడు ఆయన మంచి జర్నలిజంలో ఆయన కూడా ఒక ట్రెండ్ సృష్టించినటువంటి ఒక మంచి జర్నలిస్ట్ ఆయన, వినుకొండ నాగరాజు. ఆ కమెండో పత్రిక ఆయన కంటపడింది. వెళ్ళిపోయి ఆ నాగరాజు గారిని, అది ఎక్కడ ఉండేదంటే ఎల్బీ స్టేడియం ఉంది ఇప్పుడు మనకి, ఎల్బీ స్టేడియం దగ్గర కొన్ని షాపులు ఉన్నాయి, ఆ షాపుల్లో నడుస్తుండేదన్నమాట. నేను ఒకసారి వెళ్ళాను అక్కడికి. సో ఆ కమెండో నాగరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మీ ఆఫీసులో ఏదైనా పని ఇప్పించండి, పని ఇప్పిస్తే నేను ఏదైనా చేస్తాను, కానీ నాకు మీ పత్రిక చదివే అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. చెప్తే నాగరాజు సరే ఓకే అన్నాడు. ఉండయా ఉండి, ఏదన్నా మా గెస్టులు వస్తుంటారు, మాకేమన్నా కావాలంటే తెచ్చి పెడుతుండే షాపులకి వెళ్ళి అని చెప్పి అన్నాడు. సరేనని అక్కడ కుదురుకున్నాడు. కుదురుకున్న తర్వాత నెమ్మదిగా ఆ పత్రిక చదవటం, ఆయనలో ఆనాడు ఉన్నటువంటి రాజకీయాలు వాటి గురించి స్టడీ చేస్తూ ఉండటం, ఆ 13 ఏళ్ల వయసులోనే చేస్తూ ఉండటం, నెమ్మదిగా ఒకరోజు ఒక చిన్న ఆర్టికల్ రాసి ఆయనకి ఇచ్చాడంటే ఎడిటర్కి, నాగరాజుకి. చాలా పవర్ఫుల్గా ఉందట ఆర్టికల్. చూసి ఆయన, ఏమయ్యా నువ్వు చదువుకోను కూడా చదువుకోలేదు, నువ్వు 8th క్లాస్ కూడా చదవలేదు, నువ్వు ఇంత బాగా రాస్తున్నావే అన్నాడు. అంటే అవును సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ జర్నలిజం అంటే అని అన్నాడు. ఇక అక్కడి నుంచి సరే నేను కొన్ని వార్తలు ఇస్తుంటాను అప్పుడప్పుడు, అవి రాసి పెడుతూ ఉండు నాకు అని చెప్పాడు. సరేనని ఇక అక్కడి నుంచి అతని డ్యూటీ వార్తలు రాసి పెట్టడం. ఆ రకంగా కమెండో పత్రికకి వార్తలు, స్ట్రింగర్ అంటాం మనం ఇప్పుడు, ఆ స్ట్రింగర్ లాగా చిన్న చిన్న వార్తలు రాసి ఆయన డెవలప్ చేసి ఇస్తుండేవాడు అనమాట, కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఇస్తుండేవాడు. దాంతో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1970లో జరిగింది. 1968 ఆ టైంలో కమెండోలోకి వచ్చాడు. 68 నుంచి దాదాపు 70 వరకు కూడా ఆయన అక్కడ పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత నెమ్మదిగా డెవలప్ చేసుకున్నాడు, తన యొక్క స్కిల్ని డెవలప్ చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఈయనే రాస్తూ కమెండోలో అన్ని రాస్తూ ఉండే పరిస్థితికి వచ్చాడు అనమాట. ఇక అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమైందంటే 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది దేశంలో. ఈ ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1972, 73 ప్రాంతాల్లో ఒక పక్కన జయప్రకాష్ నారాయణ, బీహార్ కేంద్రంగా, జయప్రకాష్ నారాయణ అంటే లోక్ నాయక్, ఇప్పుడున్నటువంటి ఆయన కాదు, ఆ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీ నిరంకుశ విధానాలకి, పాలనా విధానాలకి వ్యతిరేకంగా బీహార్ నుంచి ఇందిరా హఠావో అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా పత్రికలు అతని గురించి, అతని గొప్పతనం గురించి, ఆ నినాదం గురించి ప్రచారంలోకి తీసుకొచ్చింది. అది ఆ నినాదంతో ప్రభావితుడయ్యి జయప్రకాష్ నారాయణ ఆయన గురించి స్టడీ చేసి ఒక పుస్తకం రాశాడు, చిన్న పుస్తకం, 40 పేజీల పుస్తకం. అది దాని పేరు బీహార్ పిలిచింది అనే పుస్తకం. అది 1974లో తన దగ్గర డబ్బులు లేవు వచ్చి వేయటానికి, లేకపోతే ఫ్రెండ్స్ అప్పటికే కొద్దిమంది ఆఫీసులో కానీ బయట కానీ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళందరి దగ్గర చందాలు తీసుకొని ఆ బుక్ని ప్రింట్ చేశాడు. ఒక 500-400 కాపీలో ప్రింట్ చేసి ఈయనే స్వయంగా రోడ్ల మీద తిరిగి పంచుతూ ఉండేవాడు. పంచుతూ ఉంటే అదొక సంచలనం. ఆ భాష, ఆ విషయం, జయప్రకాష్ నారాయణ సమర్థిస్తూ రాసినటువంటి ఆ బుక్ వినుకొండ నాగరాజుని కూడా చాలా ఆశ్చర్యానికి లోన్ చేసింది. వెంటనే అది దినపత్రికలకు ఎక్కింది, ఫలానా ఆయన ఫలానా ఇది రాశాడు అనేటువంటిది. ఆ దినపత్రిక ఎక్కడంతోనే ఈలోపు ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు, దశరథ రామన్ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో కొన్నాళ్ళు, ముషీరాబాద్ జైల్లో కొన్నాళ్ళు ఉంచారు ఆయన. ఆ ఉంచినప్పుడు ఆయన బోలెడు పుస్తకాలు చదివాడు అక్కడ లైబ్రరీస్లో. ఆయనతో పాటు వరవర్రావు గారు, మన విప్లవ రచయితలైనటువంటి చరబండరాజు గారు, జంపాల చంద్రశేఖర ప్రసాద్,
మరి ఇంకా ఆనాటి ఉన్నటువంటి విప్లవ కవులు చాలామంది, కమ్యూనిస్ట్ నాయకులు, మాకినేని బసవపున్నయ్య, ఇట్లాంటి కమ్యూనిస్ట్ నాయకులందరూ ఆ జైల్లోనే ఉండేవాళ్ళు. అందరినీ ఎమర్జెన్సీలో అందరిని అరెస్ట్ చేశారు. అందరితో పాటు ఈయన కూడా ఉండేవాడు అందులో. వాళ్ళందరితో మాట్లాడేవాడు, వాళ్ళందరి రాజకీయ అభిప్రాయాలను తెలుసుకునేవాడు. ఈయన పుస్తకాలు చదువుతుండేవాళ్ళు, ఆయన పుస్తకాలు చదివిన దాని మీద డిస్కషన్ చేస్తుండేవాడు. ఈ రకంగా ఆయన ఉన్నటువంటి 9 నెలల్లో 8 నెలల్లో జైల్లో ఉన్నాడు. ఉన్నంత కాలం కూడా విపరీతంగా పుస్తకాలు చదవటం, వాళ్ళతో డిస్కస్ చేయటం, ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అతన్ని వదిలేశారు. ఎందుకంటే వేరే ఆరోపణలు లేవు. ఆ బుక్ ఒకటి రాశాడనే తప్ప అతని మీద ఇతర ఆరోపణలు లేవు. అతని రాజకీయ నాయకుడు కాదు, ఏమీ కాదు. అందుకని వదిలేశారు. వదిలేస్తే ఇక అప్పుడు బయటకు వచ్చాడు. 1976లో అతను బయటకు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏం చేయాలి? అప్పటికే కమాండో మూసేశారు. ఏం చెయ్యాలి ఇప్పుడు, బతుకు తెరువు ఎట్లా అనేది మళ్ళీ మొదటికి వచ్చిందనమాట వ్యవహారం. అందుకని అతను అక్కడి నుంచి విజయవాడ వచ్చేసాడు. విజయవాడ పత్రికలకి అప్పుడు కేంద్రం, వార్తాపత్రికల కేంద్రం హైదరాబాద్ కూడా కాదు, విజయవాడే. ప్రెస్ అంటే విజయవాడే. సో అక్కడికి వచ్చేసి ఏదో ఒక పత్రికని పెడదామా ఎట్లా అని ఆలోచించినప్పుడు ఆయన మిత్రులందరూ కలిసి, నువ్వేం రాస్తావయ్యా, పత్రిక నడపటం అంటే ఏందనుకున్నావు, డబ్బులు ఉండాలా, దానికి చాలా హంగామా ఉండాలా, నీ వల్ల కాదు, నీవి అసలు చేతిలో రూపాయి కూడా లేదు నీకు అని డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేస్తే ఒకే ఒక వ్యక్తి, అతని పేరు నాకు చెప్పలేదు ఆయన, కానీ ఒక వ్యక్తి ఒక సాయం చేశాడు. ఏం చేశాడంటే, నువ్వు పత్రిక నడుపు, నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, దశరథరావు, పత్రిక నడిపేటప్పుడు నా భావాలు నావే, నీ భావాలు నేను రాయమంటే రాయను, నువ్వు డబ్బులు ఇస్తే లేకపోతే మాని అని చెప్పాడు. చెప్తే సరే కానివన్నాడు. ఇంక అంతే. 1977 జనవరిలో ఒక పత్రిక రిలీజ్ చేశాడు ఆయన స్వయంగా. దాని పేరు ఏంటంటే నవనాడి. ఆ పత్రిక పేరు నవనాడి అనే పత్రిక. అదొక్కటే వచ్చింది, తర్వాత మళ్ళీ పత్రిక రాలేదు. ఆ నవనాడి పత్రికలో హెడ్డింగ్ ఏంటో తెలుసా? ఆ కవర్ పేజీ హెడ్డింగ్, రామోజీరావును ఉరి తీయండి. అది ఎంత సెన్సేషనల్ హెడ్డింగో చూడండి. దాంట్లో ఆయన ఆ రామోజీరావు గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాశాడు. ఆనాడు ఈనాడు పత్రిక చాలా ఫామ్లో ఉంది. మిగతా పత్రికలన్నింటినీ కూడా డామినేట్ చేసి ఇది ఎక్కువ సర్క్యులేషన్ని పెంచుకునేటువంటి క్రమంలో ఎదుగుతుంది. అటువంటి టైంలో ఆయన రాశాడు. దానికి కారణాలు ఆ పత్రిక లోపల రాశాడు. ఆయన కార్మికులకి ఏ విధంగా తక్కువ వేతనాలు ఇస్తున్నాడు, అట్లాగే కార్మికులని నిరసన తెలియజేసిన కార్మికులను ఏ విధంగా చేస్తున్నాడు అని చాలా విషయాలు రాశాడు. అది నేను చదవలేదు, అతను చెప్తేనే నాకు తెలిసింది. కానీ ఆ వార్త వచ్చిందనే విషయం మాత్రం నేను విన్నాను, వేరే వార్త, ఆ పత్రికలో ఇట్లా వచ్చిందనే విషయం. సో ఆ ఒక్క పత్రికే. రెండో పత్రికకి అతను డబ్బులు ఇచ్చి అతను డబ్బు సాయం చేయనన్నాడు. లేనిపోయింది నా మీద కేసులు వస్తాయా బాబు, నేను చెయ్యను, నువ్వేమన్నాగా అన్నాడు. అంతే, వదిలేశాడు. ఏం చేయాలి తర్వాత, మళ్ళీ బతుకు తిరుగు ఎట్లా అని ఆలోచిస్తే 1977 మార్చిలో ఆయనకి నరసింహరావు పరిచయం అయ్యాడు. సి నరసింహరావు, చల్లగళ్ళ నరసింహరావు అంటారు అతను, ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన. ఆ నరసింహరావు గారు పరిచయం అయ్యేది రేపు అనేటువంటి ఒక పత్రికని పెట్టే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అది సైకాలజీ మ్యాగజైన్, పూర్తిగా సైకలాజికల్ విషయాలే ఉంటాయి అందులో. సో ఆ మ్యాగజైన్ పెడుతున్నాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నరసింహరావు గారు, నేను కూడా పనిచేస్తాను సార్, ఇట్లా కమాండాలో కూడా రాశాను, ఇట్లా ఇది నవనాడి రాశాను అని చెప్తే, అబ్బా నీ ఉద్దేశాలకి ఇది కుదరదయ్యా, ఇదంతా సైకాలజీకి సంబంధించింది అని అంటే, మీరు ఏది చేయమంటే అది చేస్తాను సార్, ఏది రాయమంటే అది రాస్తా, నాకు మాత్రం ఎంతో కొంత జీతం ఇవ్వండి, బతకాలి నేను అన్నాడు. సరేనని తనకి ఎలాగో అసిస్టెంట్ కావాలి కాబట్టి అసిస్టెంట్ని పెట్టుకుని వాళ్ళిద్దరూ కలిసి రేపు, టుమారో అనేటువంటి ఒక మ్యాగజైన్ని 1977 ఏప్రిల్లో మొట్టమొదటి సంచికను రిలీజ్ చేశారు. అందులో అప్పటి వరకు కూడా మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కానీ సైకాలజీకి సంబంధించిన మ్యాగజైన్ అంటూ లేదు. వీళ్ళు మొట్టమొదట, అంటే విదేశాల నుంచి వచ్చే సైకలాజికల్ మ్యాగజైన్స్ చదివే వాళ్ళందరూ.
కానీ తెలుగులో ఒక సైకాలజీ మీద మ్యాగజైన్ రావటం అనేది వండర్ఫుల్ అన్నమాట. ఆ మ్యాగజైను ఫస్ట్ సంచిక రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో హెడ్డింగ్లు కానీ, అందులో ఉన్న విషయాలు కానీ చాలా వండర్ఫుల్గా ఉండేవి. ఆ మ్యాగజైన్ వచ్చిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ ముందుకు వచ్చారు. అది రేపు మ్యాగజైన్ పేరు కూడా విచిత్రంగా ఉంది, రేపు. ఎందుకంటే అప్పటికే ఈనాడు అని ఉంది పత్రిక. అందుకని వీళ్ళు ఏం చేశారంటే రేపు అని పెట్టారు. అంటే రేపటి జీవితాన్ని మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళు పెట్టారు. సో ఇక అక్కడి నుంచి మొదలైంది వాళ్ళిద్దరి యొక్క కలయిక. అక్కడ 77 ఏప్రిల్ నుంచి మొదలైన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాలు అందులో పనిచేశాడు ఆయన. ఎవరు? దశరథరావు. అంటే 77, 78.5 ఆ టైం వరకు పనిచేసిన తర్వాత ఈ సైకాలజీ మ్యాగజైన్లో అన్ని ఎట్లాంటి విషయాలు వస్తాయి? ప్రేమలు ఎందుకు విఫలమవుతాయి, కళలు ఎందుకు వస్తాయి, ఎదుటి మనిషి నిన్నేమనుకుంటున్నాడో గుర్తించడం ఎలా, దాంపత్య జీవితంలో వచ్చే పొరపత్యాలను ఎలా సవరించుకోవాలి, పిల్లల మనస్తత్వాన్ని ఎలా గ్రహించాలి, తర్వాత నార్సిజం అంటే అర్థం ఏమిటి, ఇట్లాంటివన్నీ వచ్చాయి అన్నమాట. అన్ని సైన్స్ సైకాలజీకి సంబంధించినటువంటి వర్డ్స్. ఇవి ఎన్నాళ్ళుండి అతనికి తృప్తినిచ్చేది కాదు. ఏమిటివి, ఇది ఎప్పుడు దీనివల్ల పెద్ద సెన్సేషన్ ఏముంది దీంట్లో అని అనుకునేవాడు. కానీ ఆ రేపు పత్రిక నిజంగా అది ఒక డిఫరెంట్ యాంగిల్ కాబట్టి చాలామంది ఆ పత్రిక చందాలు కట్టి తెప్పించుకోవటం నాకు తెలుసు. నేను స్వయంగా చందాలు కట్టేవాడిని, ఆఫీస్కి కూడా వెళ్ళి ఒక్కోసారి తెచ్చుకునేవాడిని పత్రికని. ఆ రకంగా చాలా వండర్ఫుల్గా నడిచింది, బాగా డబ్బులు కూడా వచ్చేవి వాళ్ళకి. సో ఆ వండర్ఫుల్గా నడిచింది. అట్లా వెళ్ళినప్పుడు అది ఇతను దాంట్లో ఇమ్మడలేక మనం పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేసే పత్రిక పెట్టుకోవాలి, ఎన్నాళ్ళుండా ఇది ఉపయోగం లేదని అనుకున్నాడు. అనుకొని దానికి ఏం చేద్దామని ఆలోచించి నేనే ఎందుకు చేయకూడదు, ఏదో ఒక పని చేయాలి, పని చేసి కొద్దిగా డబ్బులు సంపాదించుకొని ఏదో ఒకటి పత్రిక పెట్టాలి అనుకున్నాడు. అనుకొని ఇక అక్కడి నుంచి పనుల కోసం వెతుక్కున్నాడు. కొన్ని గుమస్తా బట్టల కొట్లు గుమస్తా పనులు చేశాడు అక్కడ విజయవాడలో. తర్వాత సినిమా హాళ్ళల్లో టికెట్లు అమ్మాడు కొన్నాళ్ళు. ఇవన్నీ చేశాడంట. చేసిన తర్వాత ఏదో కొద్దిగా డబ్బులు వచ్చినాయి. ఒక 1000 రూపాయలు, 800, 900 వచ్చినాయి. చాలు ఈ డబ్బులు అనుకున్నాడు. ఆ డబ్బులతోనే మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఆ అమౌంట్ కొద్దిగా ఎక్కువే. ఆ డబ్బులతో మొదలుపెట్టాడు. మొట్టమొదట 1980లో ఆయన 1980 జనవరి అనుకుంటాను, గుర్తులేదు నాకు. 80లో ఎన్కౌంటర్ పత్రికని స్టార్ట్ చేశాడు. ఆ ఎన్కౌంటర్ పత్రిక ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను, ఎట్లా ఉండేది అనే దానికి మోడలు. మన మిత్రుడు పి రామారావు గారు నాకు పంపించాడు ఈ కాపీలు, ఒకసారి చూడండి. ఇది ఎన్కౌంటర్ పత్రిక. ఈ పైన టైటిల్ ఉందో చూసారా, ఎన్కౌంటర్. ఇది ఆయనే రాసుకున్నాడు, స్వయంగా తయారు చేసుకున్నాడు ఆ రోజుల్లో. దాని కింద వ్యవస్థాపకుడు పింగళి దశరథరామ్ అని ఉంటుంది. ఇక్కడ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డాషింగ్ పొలిటికల్ ఫార్ట్ నైట్లీ 250 పైసలు అని పెట్టుకున్నాడు, చూసారా. ఇందులో కూడా వెరైటీయే, ఆయన 250 పైసలు అని పెట్టాడు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డాషింగ్ పొలిటికల్ ఫార్ట్ నైట్లీ అని పెట్టాడు. అని పెట్టి ఇది ఆయన చనిపోయినప్పుడు వచ్చినటువంటి పత్రిక. నిజానికి ఆయన నడిపినటువంటి పత్రిక మీకు ఒకటి చూపిస్తాను దీంట్లో. ఒక నిమిషం అండి, ఇది ఎందుకో రావట్లేదు మళ్ళీ. ఓకే, ఆయన నడిపిన పత్రిక మీకు ఒకటి చూపిస్తాను. ఇది కూడా కాదు. ఇది చూడండి,
ఇక్కడ 78వ ఇష్యూ ఇది. ఇది ఎన్కౌంటర్. వ్యవస్థాపకుడు పింగళి దశరథరామ్. రామిరెడ్డి 420 గాడు. జాన్ పాల్ ఎంత ఎంత మేసావు బే, రంకు సాగించే దేవుళ్ళు, రంగా హంతకుని శిక్షించేది ఎవరు. ఇట్లా ఆయన హెడ్డింగ్లు ఇట్లా వచ్చాయి అనమాట ఈ పత్రికలు. ఇప్పుడు ఈ పత్రికలు ఎక్కడ దొరకట్లేదు. నా మిత్రుడు మర్రి వలస నుంచి, విజయనగరం జిల్లా నుంచి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ ఫోటోలు తీసి పంపించాడు. ఆయన ఒక అభిమాని ఆ రోజుల్లో ఆయనకి, దశరథరామ్కి. సో దశరథరాము ఎలా ఉండేవాడో కూడా మీకు తెలియాలి కాబట్టి ఆయన ఫోటో నా దగ్గర ఉన్నది ఒకటి, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి దశరథరాము. ఇది అతని యొక్క ఆకారం కానీ ఏదైనా సరే. ఇది నేను స్వయంగా తీసిన ఫోటో. మేమిద్దరం ఒక మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను తీసింది. మీకు ఎదురుగా చూడాలంటే ఇంకో ఫోటో ఉంది. ఇది ఇట్లా ఉంటాడు మనిషి దశరథరావు. ఆయన పక్కన ఆయన ఆఫీసులో పనిచేసే ఒక అభిమాని, ఉద్యోగం కూడా కాదు, అంటే ఉద్యోగం తర్వాత జీతం ఇచ్చాడు, కానీ ఆయన మీద అభిమానంతో అక్కడికి వచ్చి వాలంటరీగా సేవ చేసేవాడు ఆయన పత్రిక ఆఫీసులో. పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆ రోజుల్లో మంచి ఫేమస్. దశరథరాము తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు ఆయనకి. అది ఆయనకున్న గ్రేట్. సో ఆ విధంగా ఆయన చేశాడు. ఆయన చనిపోయినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇవన్నీ కూడా మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది దశరథరాము పరిచయం. ఇంకా ఎన్కౌంటర్ పెట్టడం అది ఆ విధంగా జరిగిందండి. ఆ ఎన్కౌంటర్ పెట్టిన తర్వాత ఇక చెప్పాలంటే అతిశయోక్తి అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఆయన 100 కాపీలతో ప్రారంభించాడు మొట్టమొదటి పత్రిక. 100 కాపీలతోనే. ఆ 100 కాపీలతో పత్రిక ప్రారంభిస్తే ఒక్క రోజులో అయిపోయింది. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ 100 కాపీలని తీసుకెళ్ళి బస్టాండ్లో, విజయవాడ బస్టాండ్లో ఆయన నిలబడి ఆయనే అమ్ముకున్నాడు. ఒక్కొక్క కాపీ, సార్ ఎన్కౌంటర్ సార్, కొత్త పత్రిక, మీరు చదవండి సార్. ఆయన హెడ్డింగులు చూసి పత్రిక కొనేశారు. 100 కాపీలు ఒక్క రోజులో, 1 గంటలో అయిపోయింది. అది. ఇక ఆ తర్వాత నుంచి ఫోన్లు వచ్చినాయి ఆయనకి, సార్ మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. అప్పుడు మళ్ళీ రెండోసారి ప్రింట్ చేశాడు. మళ్ళీ అవి కూడా అయిపోయినాయి. ఇక అక్కడి నుంచి 1000 పత్రికలు వేయటం మొదలుపెట్టాడు. 1000 పత్రికలు వేసి స్వయంగా తన ఆఫీసులో ఉండేటువంటి ఒక చిన్న కుర్రోడు, వాళ్ళిద్దరు కలిసి చెరొక పక్కకి విజయవాడలో వెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళు. ఆ రకంగా ప్రారంభమైంది ఆ ఎన్కౌంటర్ జీవితం. ఒక 4-5 నెలలకి వచ్చేసరికి విపరీతమైనటువంటి సర్క్యులేషన్, ఫోన్లు. ఆయన చాలా గొప్పగా ఉంది మీ పత్రిక అని చెప్పి ఫోన్లు ఏంది వచ్చాయి. ఆ రకంగా 6 నెలలకే అతని సర్క్యులేషన్ 20,000కి వెళ్ళిపోయింది పత్రిక. అంత సెన్సేషన్ ఆయన రచనల్లో ఉండేదన్నమాట. అయితే ఆ సెన్సేషన్ ఏమిటి, ఎందుకు, ఏమేమి రాసేవాడు అనేటువంటిది మనం దాంట్లో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఆయన కంటెంట్ ఏంటంటే, ఆయన రాసే వాటిలో ముఖ్యంగా కంటెంట్ ఏముండేదంటే కరెంట్ పాలిటిక్స్ ఉండేది. అంటే అప్పటికప్పుడు ఆ రోజుల్లో జరుగుతున్న పాలిటిక్స్ మీద, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మొత్తం అన్ని పార్టీల మీద ఆయన రాసేవాడు. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు, ఏ ఎంపీ ఏం చేస్తున్నాడు, చీఫ్ మినిస్టర్ ఎందుకు ఊరుకుంటున్నాడు తెలిసి కూడా, మొత్తం ఇవన్నీ కూడా రాసేవాడు. వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి ఏమిటి, వాళ్ళ లాబియింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు అని మొత్తం ఇన్ఫర్మేషను ఆయన తన భాషలో రాసేవాడు. ఆ తర్వాత క్యాస్టిజం, రిలీజియన్, మూఢనమ్మకాలు, ఈ అంశం ఖచ్చితంగా ఉండేది ఆయన దాంట్లో. కులానికి వ్యతిరేకంగా రాసేవాడు, మతానికి వ్యతిరేకంగా రాసేవాడు, మూఢనమ్మకాలను చీల్చి చెండాడేవాడు. తర్వాత సినిమా రంగంలో నటుల గురించి, దర్శకుల గురించి మరి చాలా ఆర్టికల్స్ రాసేవాడు. తర్వాత వ్యక్తిత్వ వికాసం, ఈనాటి యువతరం ఎలా ఉండాలి అనేటువంటి టాపిక్స్ మీద ఆయన రాసేవాడు. ఆ టాపిక్స్ చాలా సెన్సేషనల్గా ఉండేవి. ఆ యువకుల్ని చాలా ప్రేరేపించేవి. నువ్వు ఇలా బతుకుతున్నావా, నీది ఒక బతికేనా,
ఇదిగో ఎందుకు ఈ అన్యాయాన్ని చూస్తూ నువ్వు గడుపుతున్నావు జీవితాన్ని అని ఈ విధంగా మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతున్నట్టే ఉండేది ఆయన రచనలు చదువుతుంటే. అందువలన ఆ రకంగా రాసేవాడు. దాంతో యూత్ కదిలింది ఆయన రచనలకి. యూత్ ఆ రోజుల్లో పెద్దవాళ్ళ కంటే యూతే బాగా చదివేవాడు ఆ మ్యాగజైన్ని. సో ఆ విధంగా సెన్సేషనల్గా ఆయనది వస్తూ ఉండేది. ఆ వస్తున్నటువంటి ఆ సెన్సేషన్కి నిజానికి మొదట్లో ఎవరు పట్టించుకోవాల. కానీ తర్వాత తర్వాత చాలామంది ఆయన చెప్పే ఆలోచించడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే పేదల బాధలు, ఎక్కడ పేదవాళ్ళు ఏ బాధలు పడుతున్నారు అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసి అవి వాటి మీద ఆర్టికల్స్ రాసేవాడు. ఎన్నికల్లో ఎవరెవరు ఎటువంటి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు, అంతకుముందు ఎవరు ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేశారు, అట్లా ఫెయిల్ అయ్యారు, అలాగే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనే మొత్తం టాపిక్స్ మీద రాసేవాడు. అందులో ఆయన వాళ్ళు వీళ్ళని లేదు, చిన్న పెద్ద, వీడు పెద్దవాడేమో మనల్ని ఏమైనా చేస్తాడేమో అనే భయం అస్సలు లేదు ఆయనలో. ఎవ్వరికి తల వంచేవాడు కాదు. ఆ విధంగా తల వంచేవాడు కాదు కాబట్టి ఆయన ఎవరికి భయపడేవాడు కాదు కాబట్టి ధైర్యంగా రాసి పడేసేవాడు. ఎంత ధైర్యంగా అంటే రామోజీరావు లాంటి వాడిని కూడా తన పత్రికలో బ్రహ్మాండంగా రాసి పడేసేవాడు. దాసరి నారాయణరావు లాంటి డైరెక్టర్, ఆ రోజుల్లో ఆయన ఫేమస్ డైరెక్టర్, అటువంటి డైరెక్టర్ కూడా పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా రాసిందే రాయరా పాతరాతల దాసరి అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి రాసేవాడు. ఆయన రాసిందే రాయరా పాతరాతల దాసరి అని హెడ్డింగ్ పెట్టేవాడు. అంటే ఆయన అన్ని కాపీలు కొడతాడు, ఇతర సినిమాల్లో, ఇతర హిందీ ఇతర భాషల్లో సినిమాలను కాపీలు కొట్టి ఇక్కడ దీనికి తగ్గట్టుగా రాస్తున్నాడు అని చెప్పి ఆయన దాని మీద ఆర్టికల్స్ రాసేవాడు. సొంతంగా కథలు రాయలేడు దాసరి నారాయణరావు అని ఒకసారి పెద్ద చర్చలు ఆవదీశాడు. అందుకు దాసరి నారాయణరావు సమాధానం ఇస్తే కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు విజయవాడలో మా జర్నలిస్టులు అందరి ముందు కూర్చొని నేను చెప్పిన ఒక అంశం మీద ఒక పారాగ్రాఫ్ రాయి చాలు, నీ సవాలు నేను అంగీకరిస్తానని చెప్పనేవాడు. ఆ రకంగా అది కూడా ఆయన పత్రికలో రాసేవాడు. ఈ విధంగా ఆయన ఒక సెన్సేషనల్ జర్నలిజాన్ని క్రియేట్ చేయటంలో వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరు ఇందిరాగాంధీతో సహా ఆయన ఎదుర్కొన్నాడు. ఇందిరాగాంధీ మీద కూడా చాలా రాశాడు. ఎంత రాశాడంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉంటే, ఆయన మినిస్టర్లు అందరూ చేస్తూ ఉంటే వాటందరినీ చూస్తూ కూడా నువ్వు ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి ఆయన అడిగేవాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కాంగ్రెస్ మినిస్టర్లను పట్టుకొని చాలా జోకుగా చాలా సెన్సేషనల్గా రాసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఆయన రాసినటువంటి ఒక జోక్ నాకు ఎప్పటికీ గుర్తొస్తుంది. టంగుటూరి అంజయ్య పరిపాలిస్తున్నాడు అప్పుడు సీఎంగా. నేను 6 అణాల కూలీకి పనిచేశాను అని చెప్పి ఆ అంజయ్య చెప్తూ ఉండేవాడు మీటింగ్స్లో. నేను పేదవాడిని, కార్మికుల కష్టాలు నాకు తెలుసు, 6 అణాల కూలీకి నేను పనిచేశానని పేదల సానుభూతి కోసం, కార్మికుల సానుభూతి కోసం చెప్తుండేవాడు. చెప్తుంటే ఇక అక్కడి నుంచి ఆయన్ని 6 అణాల అంజయ్య అని పిలవటం మొదలుపెట్టాడు. ఆయన పిలిచి, ఓకే నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చావు, బాగానే ఉంది, అన్నీ ఓకే, కానీ నీ సామర్థ్యం ఎంత, నీ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకున్న సామర్థ్యం ఎంత, అది నాకు వచ్చాను అని చెప్పేవాడు అనమాట. దాని మీద ఒక జోక్ కూడా ఒకసారి వేశాడు. ఏంటంటే ఒక కారులో అంజయ్య పోతున్నాడంట చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయనకి గేదెలు బర్రెలు అడ్డం వచ్చినాయట రోడ్డుకి. ఆ డ్రైవరు స్లో చేశాడట. ఏమయ్యా ఏంది స్లో చేసావు కారు అంటే, సార్ పబ్లిక్ అడ్డం వచ్చారు, గేదెలు అడ్డం వచ్చినాయి అన్నాడట. సరే నేను ఊరుకున్నానంట. ఇది స్పీడ్ బ్రేకర్స్ అడ్డం వచ్చినాయి అంటే హార్న్ కొట్టరాదా అన్నాడంట. సరే నేను కొట్టాడు, పంపించాడు. కొంతసేపు అయిన తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి, అక్కడ స్లో చేశాడు. మళ్ళీ ఏందయ్యా అన్నాడంట. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి సార్ అన్నట. హార్న్ కొట్టవే పోతాయి అన్నాడట. ఇవి నిజంగా జరిగిందా జరగలేదనే తర్వాత విషయం, కానీ ఇలాంటి జోక్స్ పేల్చేవాడు ఆయన సొంతంగా. సో ఈ రకమైనటువంటి ఆ తూటాల్లాగా పేలేవి ఆ జోక్స్ ఆ రోజుల్లో. అందువలన అలాంటి జోక్స్ ప్రతి పత్రికలో, అంటే ప్రతి నెల కూడా కొన్ని వదులుతుండేవాడు. ఆ రకంగా జర్నలిజంలో ఆయన చేశాడు. అయితే ఈయన అందరినీ విమర్శించడమే చాలా మందికి కనిపించేది, కానీ ఈయనలో కూడా కన్స్ట్రక్టివ్ పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి రచనలు వచ్చాయి. ఈయనకి ఎంఎన్ రాయ్ అన్న, రామ్ మనోహర్ లోహియా అన్న, లోక్ నాయక్ జయప్రకాష్ అన్న, భగత్ సింగ్ అన్న, బోస్ అన్న,
అల్లూరి సీతారామరాజు అన్న ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. అందువల్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ రాయలేదు. ఆయన ఓపెన్గా చెప్పేవాడు ఆ విషయం. వాళ్ళు ఇలాంటి చచ్చు రాజకీయ నాయకులు కాదు, ఇలాంటి పుచ్చు ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదని చెప్పి ఆయన రాసేవాడు అప్పట్లో. సో ఆ రకమైనటువంటి ఒక గొప్ప అంటే పాజిటివ్ థింకింగ్ని కూడా ఆయన పెంచేవాడు అనమాట తన పత్రికల్లో. ఇంకోటి ఏంటంటే ఆయన పత్రికలు ఎన్కౌంటర్ ఎక్కువగా ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఆయన కొత్త డిక్షన్ను తయారు చేశాడు. అంటే కొత్త పదజాలాన్ని తయారు చేశాడు ఆయన. అంటే పత్రికా రంగంలో అప్పటి వరకు ఎవరు వాడనటువంటి కొత్త పదాలని క్రియేట్ చేసి వదిలేవాడు. ఉదాహరణకి కులగజ్జి. కులగజ్జి అనే పదం ఎంత పాపులర్ అయిందంటే చివరికి మెయిన్ పత్రికలు కూడా, ఈనాడు లాంటి దినపత్రికలు, ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు కూడా ఆ పదాన్ని అడాప్ట్ చేసుకుంది, కులగజ్జి కులగజ్జి అనేటువంటి పదాన్ని. అలాగే ఎన్టీ రామారావుని డ్రామారావు అనేవాడు ఆయన. ఎవరు? దశరథరావు తన పత్రికలో డ్రామారావు అని పెట్టి రాసేవాడు. అలాగే బీజేపీ 1980లో ఏప్రిల్లో బీజేపీ ఏర్పడింది భారతీయ జనతా పార్టీ పేరుతో. అంతకుముందు జనసంఘ్ ఉండేది. 1980లో బీజేపీగా ఏర్పడిన తర్వాత దాని మీద వెంటనే మే నెల పత్రికలో దాని మీద కౌంటర్ వచ్చింది. కనిపించింది భారతీయ జనతా పార్టీ కాదు, బ్రాహ్మణ జనతా పార్టీ అని హెడ్డింగ్ పెట్టి రాశాడు ఆయన. బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ అని హెడ్డింగ్ పెట్టి రాశాడు. మళ్ళీ ఆయన బ్రాహ్మడే, కానీ అది బ్రాహ్మణీయ భావజాలం మాత్రమే కలిగిన పార్టీ కాబట్టి దాన్ని ఆ విధంగా ఆయన చెప్పేవాడు అనమాట. ఇంకోటి ఇట్లాంటివి సెన్సేషనల్. ఆఖరికి హేతువాదుల్లో కూడా ఆయనకి నచ్చని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద కూడా రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది నిజానికి అవమానకరంగా చెప్పడం కాదు, కానీ కత్తి పద్మారావు కాదు శుద్ధి పద్మారావు అని హెడ్డింగ్లు పెట్టి రాసిన రోజులు ఆయన. కత్తి పద్మారావు నా ఫ్రెండ్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, అయినా సరే అతని మీద కూడా శుద్ధి పద్మారావు అని హెడ్డింగ్ పెట్టి రాసేవాడు. మరి జి వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అని అన్నాడు. ఎందుకంటే హైదరాబాద్లో పేదల గుడిసెలని బుల్డోజర్లతో తొలగించినటువంటి ఘటన ఒకటి జరిగింది సంజయ్ గాంధీ ఉన్నప్పుడు. అదిగో ఆ టైంలో గుడిసెలను తొలగించాడు కాబట్టి ఆయన గుడిసెల వెంకటస్వామి అని పేరు పెట్టాడు. చాలా మందికి జి వెంకటస్వామి అంటే గుడిసెల వెంకటస్వామి అనే చాలా మందికి కూడా అట్లా పేరు పడిపోయింది అంతే. సో అట్లాగే చంద్రబాబు నాయుడిని చందాల బాబు అనేవాడు, చందాల బాబు అని పిలిచేవాడు. అలాగే అట్లా కొత్త కొత్త డిక్షన్స్ని తయారు చేయటం అనేటువంటిది అతను పత్రికల్లో కనిపించేది. ఇవన్నీ కూడా వీటన్నిటి కారణంగా కూడా అతని పత్రిక ఒక వెరైటీ పత్రిక లాగా అనిపించేది. చీకటి భాగోతాలని ఆయన బయటికి లాగేవాడు. ఈ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలు, రాజకీయ జీవితాల్లో ఉన్నటువంటి అక్రమ సంబంధాలు మొత్తం బయటికి లాగేవాడు. ఒక్కోసారి అందరూ చాలా మంది అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, ఎన్ని ప్రైవేట్ విషయాలు కదయ్యా, నీవెందుకు వీటి గురించి అవెందుకు రాస్తావు నీ పత్రికలో, రాజకీయ విషయాలు రాసుకో అనేవాడు. అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పేవాడు, శ్రీశ్రీ కొటేషన్ని ఆయన ఇచ్చేవాడు. వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. ఇది శ్రీశ్రీ కొటేషన్. సో వ్యక్తులుగా ఎవరైనా ఏ పబ్లిక్ లోకి రానటువంటి వ్యక్తులు ఎవరైనా చేసుకుంటే నాకు అనవసరం, కానీ పబ్లిక్ లోకి రాజకీయ నాయకుడిగా ఒక ప్రజా ప్రతినిధిగా వచ్చినప్పుడు అతను పబ్లిక్ మనిషి, పబ్లిక్ లో నిలబడ్డప్పుడు ఖచ్చితంగా అతని వ్యక్తిగత జీవితాలు కూడా రాజకీయ జీవితాలు అవుతాయని చెప్పేవాడు. అలాంటి ఒక ఒక తను తాను డిఫెండ్ చేసుకోవటానికి ఆయన ఇవన్నీ కూడా చెప్పేవాడు అనమాట. ఇంకోటి, దళితుల మీద ఘోరమైనటువంటి అత్యాచారాలు, అంటరానితనాలు జరుగుతున్నప్పుడు వాటన్నిటినీ ఖండిస్తూ ఆయన ఆర్టికల్స్ రాసేవాడు, బ్రహ్మాండమైన ఆర్టికల్స్ రాసేవాడు. పాదిరికుప్పం, చిత్తూరు జిల్లా పాదిరికుప్పంలో దళితుల మీద దమనకాండ జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు మొట్టమొదట దాన్ని ఒక పెద్ద వార్తగా మార్చింది ఈయనే, దశరథరామే. అంతేకాదు కారంచేడులో 1985 కారంచేడులో ఆయన ఇంకా చనిపోతాడు కొద్ది రోజులు అనగా, అంటే జూలైలో జరిగింది కారంచేడు ఇష్యూ 1985 జూలైలో. ఆ జూలై ఎండింగ్ లోనే ఆయన ఒక పత్రిక రిలీజ్ చేశాడు దళితులకి మీద దౌర్జన్యానికి వ్యతిరేకంగా. అంతేకాదు రోషయ్య లాంటి వాళ్ళు తెనాలిలో ఒక సినిమా హాల్ కట్టిస్తూ ఆ సినిమా హాల్కి నరబలి ఇచ్చారు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి బలి చేశారు. ఆ బలి చేస్తే ఒక్కడు కూడా వార్త దాన్ని కవర్ చేయలే. ఒక్క దశరథరావు స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో మాట్లాడి ఆడ ఫోటోలు తీసుకొని, ఆ థియేటర్ ఫోటోలు తీసుకొని వచ్చి తెనాలిలో నరబలి రోషయ్య అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రోషయ్య దీని వెనకున్నాడని చెప్పి రాశాడు. అప్పుడు రోషయ్య ఆర్థిక మంత్రి రాష్ట్రానికి. సో అంత డేరింగ్ ఆయనలో ఉండేదన్నమాట. ఇంకోటి, కర్నూలులో
మంగమ్మవ్వ అని ఒక నగ్న సాధువు మహిళ ఉండేది. ఆమె నగ్నంగా తిరుగుతుండేది. నేను సాధువుని, నా దగ్గర మహిమలు ఉన్నాయని చెప్పేది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇంటర్వ్యూ చేసి మొత్తం వేశాడు. ఆమెకున్న పరిజ్ఞానం శూన్యం, తెలివి శూన్యం, నగ్నంగా జరగటంలో ఆమెకి కొన్ని రాజకీయ పరమైనటువంటివి ఉన్నాయి అని చెప్పి రాశాడు. ఎందుకంటే ఆ మంగమ్మవ్వని ఆ విధంగా నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ రాజకీయ నాయకుడు ఆ రోజుల్లో. సో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఆయనకి. ఈమెను దేవతగా చేసి ఈమె ద్వారా డబ్బులు గడించాలని చూస్తున్నాడని చెప్పి పబ్లిక్ గా ఆయన రాశాడు. అట్లాగే నెల్లూరులో బండలమ్మ అనేటువంటి ఒక దేవత వెలిసిందని చెప్తే అక్కడికి పోయి ఆ దేవత బండారం మొత్తాన్ని బయటపెట్టాడు. ఇట్లా ఆయన సెన్సేషనల్. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెడుతున్నాడు, అందులో రామోజీరావు, నాదెండ్ల భాస్కర్ రావు వీళ్ళిద్దరూ కలిసి ఆయనకు సపోర్టుగా ఉంటున్నారు, రాబోతున్నారు అని మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది దశరథరావు. ఎవ్వరికి తెలియని విషయం. ఆయన మొట్టమొదటి సెన్సేషన్ చేస్తే చాలా మంది ఇదంతా అబద్ధం, ఇది అబద్ధం అనుకున్నారు. 1982లో ఆయన అనౌన్స్ చేశాడు ఈ విషయాన్ని. 1982 డిసెంబర్లో అనౌన్స్ చేశాడు. 1983 కాదు, 82 జూలైలో అనౌన్స్ చేశాడు. 82 చివరిలో 1983 మార్చిలో అనుకుంటా, మార్చిలో ఎన్టీ రామారావు పార్టీ అనౌన్స్ చేశాడు. పార్టీ ఆ డేట్లు కొంచెం తేడా ఉండొచ్చు. పార్టీ అనౌన్స్ చేశాడు మార్చిలో. ఆ తర్వాత ఎన్నికల్లో 9 నెలల్లోని ఎన్నికల్లోకి రావటం, ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఖచ్చితంగా ఈయన ఉన్నట్టే ఆ ముగ్గురుతోనే ఆ పార్టీ ఏర్పడింది. తర్వాత ఆ విషయాలన్నీ తర్వాత బయటకు వచ్చినాయి, రుజువైనవి. సో ఎందుకు చెప్తున్నామంటే అట్లాంటి ఒక రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో చాలా స్పష్టత ఉండి చాలా విషయాల్ని ముందుగానే కనుక్కొని ప్రకటించడం అనేటువంటిది ఆయన చేసేవాడు అనమాట. అయితే నేను ఒకసారి అడిగాను, ఈ విషయాలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చెప్తున్నారు? ఈ సెన్సేషనల్ విషయాలు అంత తొందరగా బయటికి రావు కదా, ఇవి రహస్యంగా జరుగుతాయి కదా అని అంటే ఆయన నవ్వాడు. నవ్వి నా రహస్యం చెప్పమంటారా అన్నాడు. చెప్పండి సార్, ఏముందన్న, మీకు కాబట్టి చెబుతానండి, ఇంకెవరికి చెప్పను, ఎందుకంటే నాకు పోటీ రారు మీరు అన్నాడు. సరే ఏంటి చెప్పండి అన్నాను. ఏం లేదండి, నేను వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్తా, కనీసం 2-3 రోజులు ఉంటా అక్కడ. ఆ 2-3 రోజుల్లో నేను సచివాలయం ఉద్యోగులతో పరిచయాలు ఉంటాయి నాకు. ఆ వాళ్ళు సచివాలయ ఉద్యోగులు చాలా మంది నాకు వార్తలు ఇస్తారు. రెండోది, ఆ రాజకీయ నాయకుల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, సెక్రటరీస్, ఇట్లాంటి వాళ్ళు, ఆ తర్వాత డ్రైవర్లు, కారు డ్రైవర్లు, వీళ్ళందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వాళ్ళ ద్వారా నాకు అన్ని తెలుస్తాయి. అయితే మరి మీరేం చేస్తారు, వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఊరికి ఎందుకు ఇస్తారా అని అడిగాను నేను. అంటే ఊరికి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి లాభం లేకుండా ఇస్తారా ఏంటి, వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను కదా అన్నాడు. సో ఈ విధమైనటువంటి ఒక విషయాలు అంటే వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈయన ముందు ప్రకటిస్తూ ఉండేవాడు. ఇది తర్వాత నాకు అర్థమైంది. అంతేకాదు, ఇప్పుడు ఈ బండలమ్మ, ఈ మంగమ్మవ్వ, మరి ఈ తెనాల్లో నరబలి, ఇట్లాంటి విషయాలు ఎట్లా బయటకు వచ్చాయంటే ఈయనకి రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది కాలంలోనే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి, ఎన్కౌంటర్ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అది గొప్ప విషయం. అది ఎక్కడ పడితే అక్కడ అన్ని జిల్లాల్లో వాళ్ళు ఇతనికి ఉత్తరాలు రాయటం, ఫోన్లు చేయటం, సార్ మా ఊళ్ళో ఇది జరుగుతుంది, మాకు ఇక్కడ జరుగుతుంది, మీరు వెంటనే దీన్ని కవర్ చేయండి, ఇట్లా వచ్చాయి అనమాట ఆయనకు వార్తలు. వస్తే చాలా వాటికి వెళ్ళేవాడు కాదు ఈయన, కానీ ఆ వార్తలు రాసి పంపండి అనేవాడు. ఆ పంపితే వాటిని తీసుకొని ఈయన తన భాషలో పెట్టి రాసేసేవాడు. అట్లా కూడా చేసేవాడు. ఈయన స్వయంగా పరిశోధించాలి, ఎక్కడికైనా వెళ్ళి అది మనం ఖచ్చితంగా దాన్ని రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలి అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళిపోయేవాడు. అయితే చాలా మందికి ఇతను దశరథరామ్ అని తెలిస్తే థ్రెట్ ఉండేది దీనికి బాగా. అప్పటి నుంచే చంపేస్తారు, కొట్టేస్తాం అని ఫోన్లు కూడా వచ్చాయి ఈయనకి, దీన్ని చంపేస్తాం అది దాని ఫోన్లు వచ్చాయి. ఆ టైంలో మరి ఎట్లా బయటికి వెళ్తే ఎట్లా అనేది కూడా థ్రెట్ ఉండేది. అందుకని ఈయన మారు వేషాలు కూడా వేసుకొని పోయేవాడు. అది కూడా చెప్పాడు నాకు. తలకి టవల్ చుట్టుకొని ఒక రైతులాగా పంచి కట్టుకొని పోయిన రోజులు ఉన్నాయి. అట్లాగే ఒక బిచ్చగాడిలాగా పోయిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా మారు వేషాలు వేసుకొని వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి విషయాన్ని లాగేవాడు మొత్తం.
ఆ విషయాన్ని లాగి తీసుకొచ్చేవాడు. కెమెరా తన సంచిలో ఉండేది. ఆయన వేషం ఏంటంటే సంకకి సంచి తగిలించుకునేవాడు. షోల్డర్ బ్యాగ్స్ అంటాం కదా, ఆ షోల్డర్ బ్యాగ్స్ ఒకటి ఉండేది, గుడ్డతో తయారు చేసింది, చాలా పల్చని గుడ్డతో తయారు చేసుకునేవాడు. అది ఆ బ్యాగ్ ఉండేది. కాళ్ళకి రబ్బర్ చెప్పులు మాత్రమే వాడేవాడు. ఆయన బోల్డ్ డబ్బు ఉన్నా కూడా రబ్బర్ చెప్పులే వాడేవాడు. వైట్ పైజమా కింద పైజమా వేసుకునేవాడు, వైట్ షర్ట్ వేసుకునేవాడు. ఆయన కలర్ డ్రెస్ వేయటం నేను ఎప్పుడు చూడలే. సో ఇదే ఆయన వేషం. గడ్డం కూడా గీసుకునేవాడు కాదు, అంత టైం కూడా ఉండేది కదా ఆయనకి. ఎందుకు గడ్డం పెంచుతున్నామంటే నేను ఎప్పుడైనా అడిగితే టైం లేదు సార్ అనేవాడు. అది ఎప్పుడు ఒక పిచ్చోడ్లాగా ఉండేవాడు. ఒక పిచ్చోడు అంతే. ఒక ముఖం, ఒక తల దూకోవడం కానీ, ఒక సరిగ్గా గడ్డం బట్టలు సరిగ్గా ఉతుక్కోవటం కానీ, ఉతికిన బట్టలు వేసుకో ఇవి కూడా ఉండేవి కదా. ఎట్లా పడితే అట్లా మూవ్ అయ్యేవాడు. సో ఆయన ఏంటంటే ఆయనకు కావాల్సింది వేషధారణ కాదు అనేది ముఖ్యంగా ఉండేదన్నమాట. ఆ విధమైనటువంటి ఒక నిరాడంబర జీవితం. డబ్బులు సంపాదించాడు, అలాగే ఖర్చు పెట్టాడు. డబ్బులు బాగా సంపాదించాడు. పత్రిక ద్వారా సర్క్యులేషన్ చాలా బాగా పెరిగింది. అంచెలంచెలుగా 20,000, 30,000, 40,000 అట్లా పెరుగుతూ పోయిందన్నమాట. డబ్బులు వచ్చేవి. ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇవ్వనివాళ్ళు. ఈ ఏజెంట్స్, ముఖ్యంగా ఆయనకి చందాల కంటే కూడా ఏజెంట్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ ఏజెంట్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇవ్వని వాళ్ళు లేదు, అంతే. సో ఇచ్చిన వాటితో తీసుకునేవాడు, ఆ ఇచ్చిన వాటిని ఖర్చు పెట్టి వార్తలు తీసుకొచ్చేవాడు, రాసేసేవాడు. ఆ విధంగా ఆయన చేశాడనమాట. అది ఒక రకంగా లాభం, మంచిదైంది, ఒక రకంగా చెడ్డది కూడా అయింది. ఎట్లాగంటే జనంలో ఒక రాజకీయ చైతన్యం, ఫలానా మినిస్టర్ ఇట్లా చేస్తున్నాడు, ఫలానా ఎమ్మెల్యే ఇటు చేస్తున్నాడు, ఫలానా ఎంపీ ఇటు చేస్తున్నాడు అనేటువంటి ఒక రాజకీయ చైతన్యం అనేటువంటిది ఒకటి వచ్చింది. రెండోది ఆ నష్టం ఏంటంటే అది కుటుంబపరమైన నష్టం. కుటుంబంలో ఆ పేదరికం అలాగే ఉంది ఆయనలో చివరి వరకు కూడా. కనుక కుటుంబంలో వాళ్ళకు ఒక ఆస్తి కొనటం కానీ, ఒక స్థలం కొనటం కానీ, ఒక ఇల్లు కొనటం కానీ ఏమి చేయలేదు ఆయన. సంపాదించుకోవడం కానీ ఏం చేయలేదు. అందువలన ఆ కుటుంబం అట్లాగే ఉంది, పేదరికంలోని. ఆయన మాత్రం ఆ డబ్బులు వేలకు వేలు వస్తుండేవి పోతుండేవి. ఒకసారి అయితే వాళ్ళ అమ్మ నా ముందు ఏడ్చింది. అంటే నా ముందంటే మేము ఇద్దరం ఉన్నప్పుడే. సార్ మీరన్నా చెప్పండి, నన్ను సార్ అనేది అమ్మ, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి టీచర్ని కాబట్టి. సార్ మీరన్నా చెప్పండి సార్, రాము అని పిలిచేవాళ్ళు ఇంట్లో. రాముకి మీరన్నా చెప్పండి సార్, ఇంట్లో ఏమి ఇవ్వడు సార్, ఇవ్వకపోతే ఎట్లా సార్ అని నా ముందు కూడా అనేది. అంటే ఆయన అనేవాడు, అమ్మా ఏది ఉంటే అది బెటరే, గంజిపోయి తాగుతా, ఏముంది దాంట్లో, తిండిదే ఉంది, మనకు కావాల్సింది మనం అనుకున్నది చేయాలి. మన తాత ఎట్లా బతికాడు, మన నాన్న ఎట్లా బతికాడు, నేను అంతే బతుకుతా అనేవాడు. నిజంగా ఒక్కోసారి అవి తలుచుకుంటే మనకు చాలా బాధేస్తుంది. ఆయన డైలాగులు తలుచుకుంటే ఎంత నిబద్ధతతో చేశాడా అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది అనమాట. కనుక ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎంత డబ్బుల్ని ఎంత చేసేవాడంటే ఒక నీతి నియమాలకి ఎట్లా కట్టుబడేవాడు అనడానికి ఒక ఉదాహరణ. నేను ఒకసారి ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు పోస్ట్ వచ్చింది. పోస్ట్లో ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఒక చెక్ ఉంది. అది ఎవరు పంపించే చెక్ అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి వచ్చింది. అది అందులో 5,000 రూపాయలకి చెక్ ఉంది. అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ ఏంటంటే, చీఫ్ మినిస్టర్ గారు, మీరు దేశభక్త కుటుంబం కాబట్టి చీఫ్ మినిస్టర్ గారు మీ దేశభక్తి కుటుంబానికి 5,000 రూపాయలు సహాయం చేయదలుచుకున్నారు, ఇది మీకు పంపిస్తున్నాము, మీరు ఎక్నాలజీ ఇవ్వండి అని చెప్పి వచ్చింది. అది నాకు చూపించాడు. వెంటనే చూడండి సార్ అని వెంటనే నాకు చూపించాడు. అది అంజయ్య పంపించాడు, చీఫ్ మినిస్టర్ అంజయ్య. అప్పుడు ఆయన పంపించాడు, ఆయన కార్యాలయం నుంచి వచ్చింది. మీకు అప్పుడప్పుడు ఇవి కూడా వస్తాయా అన్నా నేను. అనేసరికి ఆయన చాలా నవ్వుతూ, ఇట్లాంటి చెత్త చాలా వస్తుంది సార్ నాకు అన్నాడు. అదేంటి చెత్త అంటున్నారు అంటే, లేకపోతే ఏంటి సార్ చెత్త కాక అని చెప్పి నెక్స్ట్ ఇష్యూలో ఆ చెక్ ఫోటో తీసి, లెటర్ ఫోటో తీసి, క్లారిటీ లేదండి, క్లారిటీ మీ ఫోన్ లో లేదు, మిగతా వాళ్ళకి ఉంది. చాలా బాగా వస్తుంది సార్, చాలా క్లియర్ వస్తుంది, చాలా క్లియర్ ఉంది. మాకు మంచిగా వస్తుంది. రైట్ సార్. ఈ విధంగా చాలా వస్తుంటాయి అండి అని చెప్పి నెక్స్ట్ ఇష్యూలోనే ఆ చెక్ ఫోటో వేసాడు. ఆ లెటర్ ఫోటో తీసేస్తూ దాంట్లో ఏం రాశాడంటే,
ఇలాంటి చెత్త నా నా నా- ఇలాంటి చెక్కుల కంటే కూడా నేను రాసి పడేసే చెత్త బుట్టలోని చిత్తు కాగితాలతో సమానం నాకు ఈ చెక్కులను రాశాడు. చాలా మందికి ఇది గుర్తుండి ఉంటుంది ఈ విషయం. చిత్తు కాగితాలతో సమానం ఇవి నాకని రాశాడు ఆయన. గవర్నమెంట్ దశరథ రాముని కొనలేరు, ఎన్కౌంటర్ని కొనలేరు అని హెడ్డింగ్ పెట్టి రాశాడు. అది ఆయనకున్న గట్స్ అట్లాంటివి అనమాట. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట. అదేంటంటే బిల్లా రంగా అని ఒక ఇద్దరు యువకుల్ని అప్పుడు గవర్నమెంట్ ఉరి తీసింది. వాళ్ళు ఏదో అత్యాచారాలు, పిల్లల మీద ఏదో అత్యాచారాలు చేశారని చెప్పి గవర్నమెంట్ ఉరి తీసింది. ఆ ఉరి తీస్తే ఈయన ఏం చేశాడంటే ఆ ఉరి తీసిన ఇద్దరి బొమ్మలతో పోస్టల్ స్టాంప్స్ ఆయనే తయారు చేయించి ఆ పోస్టల్ స్టాంప్స్ని కవర్ల మీద అంటించి వేరే వాళ్ళకి పోస్ట్ చేశాడు. దాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది, దాని మీద స్టాంప్ కొట్టింది, ఏదో ముద్ర కొట్టింది, వాళ్ళకి డెలివరీ కూడా చేసింది. వాళ్ళని వెంటనే ఆ కవర్లు మళ్ళీ నాకు పంపించండి అని అడిగాడు. అవి వచ్చినాయి. ఆ ఫోటోలు తీసి చూసారా మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత బాగా వర్క్ చేస్తుందో, ఉరి తీయబడినటువంటి బిల్లా రంగాల ఫోటోలకు కూడా ఆమోద ముద్ర వేస్తుందని చెప్పి రాసేవాడు. సో అది ఆయన యొక్క కొత్త ఒక నూతనత్వం అనేటువంటిది అనమాట. ఆ రకంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కదిలించేవాడు ఆయన, సెన్సేషన్ క్రియేట్ చేసేవాడు అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకి టైం కూడా సరిపోదు. ఇంకా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు 16 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు ఆంధ్రప్రదేశ్కి. ఆ 16 రోజులు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన పేరు కోట భాస్కర్ రావు. ఆయన ఎమ్మెల్యే నాకు ఫ్రెండ్, అంతకుముందు ఫ్రెండ్ అనమాట నాకు. ఆయన హేతువాది. సో ఆయన భాస్కర్ రావు పక్కకి చేరాడనమాట. చేరినప్పుడు విజయవాడ వచ్చారు వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యేలందరినీ కూడగట్టడానికి భాస్కర్ రావు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇట్లా క్యాంపులు పెట్టేవాడు. అందుకు విజయవాడ వచ్చాడు. నేను ఆ రోజు దశరథరామ్ దగ్గర కూర్చొని ఉంటే ఫోన్ వచ్చింది, భాస్కర్ రావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాదెండ్ల భాస్కర్ రావు దగ్గర నుంచి. వచ్చి ఏమయ్యా దశరథరామ్ ఒకసారి రారాదు అన్నాడు. ఎందుకు అన్నాడు. మాట్లాడతాను రావయ్యా అన్నాడు. అంటే సరేలే అని పెట్టేశాడు, ఫోన్ పెట్టేశాడు. పెట్టేస్తే ఏంటి అక్కడి నుంచి ఫోన్ అన్నా, వాడే ఆ ముఖ్యమంత్రి గారు లేడు, వెన్నుపోటు ముఖ్యమంత్రి, వాడు ఫోన్ చేశాడని చెప్పాడు. అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు కూడా, ఎందుకన్నా ఆయనతో నీకేంటి సంబంధం అన్న. ఏముంది, మన పత్రికల వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు, ప్రచారం చేయండి అంటారు వాళ్ళకి అనుకూలంగా, అందుకే రమ్మన్నాడు అన్నాడు. మరేంటి వెళ్తున్నారా మీరు అన్నా. నువ్వు కూడా రా అన్నాడు. వెళ్దాం పద, అక్కడ డ్రామా ఎట్లంతో చూద్దు కానీ అన్నాడు. నేను వస్తే నేనే విలేకరుని కాదు కదా అన్న. నేనున్నాగా నీకెందుకు అన్నాడు. ఇద్దరం వెళ్ళాము. తన ఎమ్మెల్యేలందరినీ మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు ఈ నాదెండ్ల భాస్కర్ రావు. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అందులో. నన్ను చూడగానే హాయ్ సాంబశివరావు అన్నాడు. అనేసరికి నాదెండ్ల భాస్కర్ రావు నా వైపు చూసేసరికి ఎవరైనా అంటే ఈయన జర్నలిస్టే అన్నాడు దశరథరావు. ఈయన జర్నలిస్టేనండి, వీళ్ళది ఒక పత్రిక ఉంది అన్నాడు. ఓకే సరేలేని కూర్చున్నాం. మాట్లాడితే వినకుండా ఆ కమెండో పత్రిక నాగరాజు వచ్చాడు, అప్పుడు ఈయన వచ్చాడు, ఇంకా ఇతర పత్రికలు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇక చెప్పాడనమాట, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు అందరూ కలిసి, తర్వాత మీ మేలు మర్చిపోను నేను అన్నాడు. అంటే ఎంత ఒక అరగంట కూడా ఆడ కూర్చోలేదు మేము. వెంటనే మళ్ళీ వచ్చేసాం బయటికి. వచ్చేసిన తర్వాత ఈడు మనల్ని సపోర్ట్ చేయమంటున్నాడు అని చెప్పి నెక్స్ట్ ఇష్యూలోనే ఆయన మీద ఒక ఆర్టికల్ రాసి పడేసాడు. ఈ ప్రభుత్వం నిలవదు, నాదెండ్ల భాస్కర్ రావు నిలబడలేడు, ఈయన అన్యాయంతో బయటకు వచ్చాడు కాబట్టి అన్యాయంగానే పోతాడు అని రాశాడు. సో అది ఆయనకున్నటువంటి ఒక జర్నలిజం మీద ఆయనకున్నటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక జర్నలిజం అంటే అది. ఈ విధంగా ఆయన చేసే ఇట్లాంటివి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనతో. ఓసారి నేను మన హేతువాదులు గుంటూరు జిల్లా వినుకొండలో మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పెడుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి, అప్పుడు నేను రామకృష్ణ గారి దగ్గరే ఉండేవాడిని, నాకు ఫోన్ చేసి సార్ దశరథరామ్ని తీసుకురండి సార్, ఎట్లయినా మీరు దశరథరామ్ గారు రండి సార్ అని పిలిచారు. పిలిస్తే నేను దశరథరామ్కి ఫోన్ చేశాను, సార్ ఇట్లా పిలుస్తున్నారు వెళ్దామా అన్నా. వెళ్దాం పదండి అన్నాడు. అంతే, అక్కడి నుంచి కారు బుక్ చేశాడు విజయవాడ నుంచి.
వచ్చి మంగళగిరిలో నన్ను పికప్ చేసుకున్నాడు. చేసుకొని ఆయన రామకృష్ణ గారు రమ్మంటే నేను రాలే, మీరు పోండి అన్నాడు ఆయన. సరే ఇక మేమిద్దరం బయలుదేరి మాతో పాటు ఒక ఇద్దరు అసిస్టెంట్లు కూడా వచ్చారు. ఎందుకు వీళ్ళంతా హేతువాదులు కాదు కదా అన్నా నేను. అంటే బాడీ గార్డ్ సార్ అన్నాడు. ఓహో అనుకున్నాక సరే వినుకొండ వెళ్ళాము. వినుకొండలో నేను కొద్దిగా ఒక 5 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే అక్కడ జనం అందరూ దశరథరాము కోసం చూస్తున్నారు. సో 5 నిమిషాలు మాట్లాడాను. ఇక దశరథరాము ఎత్తుకున్నాడు, ఉపన్యాసం ఎత్తుకుంటే ఏం చప్పట్లు, ఏం ఈలలు, ఆయన భాష, ఆ భాష చూస్తుంటేనే జనంలో ఒక ఉద్రేకం, ఒక రకమైన అది వచ్చేది అన్నమాట. ఆ రకమైనటువంటి ఇప్పుడు ఇందాక మేము చూపించిన ఆయన మాట్లాడే ఫోటో అక్కడదే, వినుకొండదే. ఆ రకమైనటువంటి ఉద్రేకం కలిగించేవాడు. ఈ దేశంలో మనుషులకు కులాలు ఉన్నాయి, కుక్కలకు ఉన్నాయా, పక్షులకు ఉన్నాయా, లేదా జంతువులకు ఉన్నాయా? జంతువుల పాటి కూడా చేయలేదు మనిషి ఈ దేశంలో పుట్టి. ఈ దేశంలో మనిషిగా పుట్టడం కంటే కుక్కగా పుట్టడం మేలని చెప్పి ఆ రకమైన పదునైన డైలాగులు వదిలేవాడు. అట్లా వదులుతుంటే షౌట్స్ విపరీతంగా వచ్చాయన్నమాట. అట్లా మేము విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్నాడు ఆయన, భారత నాస్తిక సమాజం తరఫున నిర్వహించిన మీటింగ్స్లో. అట్లాగే మంగళగిరిలో మేము పెట్టే మీటింగులకు వచ్చేవాడు. ఎక్కడికి వచ్చినా సరే అదే వరవడి. పత్రిక భాష ఎట్లా ఉండేదో మీటింగ్ కూడా అట్లాగే ఉండేది, అంత పదునుగా ఉండేది. సో సాయిబాబా మీద ఒక విపరీతంగా దండెత్తేవాడు. సాయిబాబాకి ఆయన చేసేటువంటి అక్రమాలు, అక్కడ జరుగుతున్న వాటిని ఆ రకంగా చెప్పాలంటే చాలా చాలా వస్తున్నాయి గుర్తుకు, కానీ టైం చూసుకుంటున్నాను, ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఇకపోతే ఆయన రాసిన కొన్ని పుస్తకాల గురించి కూడా మనం గుర్తు చేసుకోవటం అవసరం. ఆయన కమ్యూనిస్ట్ దేశాల్లో మతమౌఢ్యం అనే పుస్తకం 1982లో రాసిన పుస్తకం అది. ఎందుకంటే అది రాసే ముందు నాతో మాట్లాడే రాశాడు. అది రాసే ముందు, సార్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, రష్యాలో చైనాలో ఎటువంటి మతమౌఢ్యాలు ఉన్నాయని. అంటే నేను అప్పుడు కొన్ని ఆర్టికల్స్, ఫారిన్ పత్రికలు అప్పుడు కొన్ని వస్తుండేవి, ఆ ఫారిన్ పత్రికలు తీసుకెళ్ళి ఇచ్చేవాడిని, అవి కూడా వాడుకున్నాడు ఆయన. తర్వాత మతం ప్లస్ మనిషి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని, ఈ పుస్తకం చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. మతం ప్లస్ మనిషి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని అది అనే పుస్తకం బాగా రాశాడు. అది ఒక 40-50 పేజీల పుస్తకం. తర్వాత విష సంస్కృతిలో స్త్రీ అని ఒక పుస్తకం రాశాడు. స్త్రీ బొమ్మ దాని మీద వేసి ఆ స్త్రీ బొమ్మని అందరూ కూడా అవమానపరుస్తున్నట్టుగా ఉంటుంది, అది వేశాడు. ఇంకోటి స్వేచ్ఛ అంటే ఏమిటి అని ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఎంఎన్ రాయ్ గురించి, లోహియా గురించి, తర్వాత జయప్రకాష్ నారాయణ గురించి, అంటే ఈ ఎవరైతే నిజంగా దేశం కోసం నిజాయితీగా పనిచేసి ఈ పార్టీ రాజకీయాలకి అతీతంగా జన చైతన్యం కోసం పనిచేశారో వాళ్ళని ఆయన హైలైట్ చేశాడు దాంట్లో. అట్లాగే ముమ్మడివరం బాలయోగి బండారం ఆయన రాసిన పుస్తకం ఒకటి. అప్పుడు ముమ్మడివరం బాలయోగి శివరాత్రికి ఒకసారి దర్శనం ఇస్తాడని, అసలు ఏమీ తినడని, ఏమీ తాగడని ఒక ప్రచారం ఉండేది. ఉంటే ఇది విచిత్రంగా ఎట్లా జరిగిందంటే, ఓసారి దశరథరామ్ గారు విజయవాడలో మమతా హోటల్ అని ఒక హోటల్ ఉంది బస్ స్టాండ్ దగ్గరలో. ఆ మమతా హోటల్లోకి ఆయన ఫ్రెండ్స్ వస్తే ఇద్దరు కలిసి వెళ్ళారంట. ఆయన ఫ్రెండ్ ఈయన ఇద్దరు కలిసి వెళితే ఈయన ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరే ఆయన బాలయోగి కూర్చొని ఉన్నాడట. అప్పటికే బాలయోగి ఫోటోలు చూశాడు ఈయన, దశరథరామ్ ఫోటోలు చూశాడు. ఎందుకంటే ఆయన ఫోటోలు అమ్ముతుండేవాడు. అది చూశాడు. చూసి ఈయన బాలయోగి లాగానే ఉన్నాడే అని, ఎందుకైనా మంచిదని చెప్పి ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని, సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి మిమ్మల్ని చూస్తే ఒక స్వామిలాగా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే ముందు సమాధానం చెప్పలేదట. నువ్వు ముమ్మడివరం బాలయోగి గదు అన్నాడట వెంటనే. అనేసరికి వెంటనే లేచిపోయి పరిగెత్తాడంట ఆయన. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు. చేసుకొని నెక్స్ట్ డేనే ముమ్మడివరం బాలయోగి బండారం అని మొదలుపెట్టి రాసిపడేశాడు. రాసిపడేసి ఆ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది నాకు అని చెప్పి మొదలుపెట్టి, అసలు తిండి లేకుండా బతికేది ఎవడరా అని హెడ్డింగ్లు పెట్టాడు. దాంట్లో పెట్టి ముమ్మడివరం బాలయోగికి ఒక సవాల్ చేస్తున్నా, నువ్వు ఏమీ తిండి లేకుండా ఉంటే 5 సంవత్సరాల క్రితం నీ బరువు ఎంత, ఇప్పుడు నీకున్న బరువు ఎంత, నీకు పొట్ట ఎక్కడి నుంచి పెరిగింది, ఏమీ తినని వాడికి పొట్ట ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పొట్టలో ముడతలు ఎక్కడి నుంచి వస్తాయని ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఆ బుక్ రాశాడు. అది అచ్చు వేసి జనంలో కుదిరితే బ్రహ్మాండంగా పేలిపోయింది. ఆ టైంలోనే ప్రేమానంద్ గారు ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. వచ్చినప్పుడు
ఈయన దశరథరాము ఆయనకి సపోర్ట్ చేశాడు. చేసి ముమ్మడి మొరం బాలయోగి దగ్గరికి వెళ్ళాడు ప్రేమానంద్. వెళితే అక్కడ తలుపులు మూసేశారు, రానివల. ఆయన అసలు అప్పుడు ఇంకా ఆయన ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఆ ట్రస్ట్కి, ఆ చైర్మన్గా. ఆయన అయితే దగ్గరికి రానివల, పోలీసుల్ని పెట్టారు. ఆ రకమైనటువంటి ఒక ఇది ఉండేది అనమాట. ఆ రకంగా ప్రేమానంద్కి సపోర్ట్ చేశాడు దశరథరాము. తర్వాత ఈయన రాసిన పుస్తకాల్లో ఇంకో పుస్తకం బాగా అమ్ముడుపోయిన పుస్తకం బాబాలు అమ్మలు. ఈ పుస్తకం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాబాలు మొత్తాన్ని దాంట్లో లిస్ట్ అవుట్ చేసి ఎవడి బండారం ఏమిటి అనేటువంటిది రాశాడు. అట్లాగే అమ్మలు, అప్పటికి ఈ మంగమ్మవ్వ, ఈ బండ్లమ్మ, ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరి గురించి రాశాడు దాంట్లో. తర్వాత ఆయన రాసిన మరొక సెన్సేషనల్ పుస్తకం ఏంటంటే దేశ విద్రోహక ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం. దేశ విద్రోహక ఆర్ఎస్ఎస్ పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి అది సమాజానికి ఎంత చెడు చేస్తుంది, ఎంత ద్రోహం చేస్తుంది, వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ థియరిటికల్ గ్రంథాల్లో ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు ఉన్నాయని ఎత్తి చూపిస్తూ రాసినటువంటి పుస్తకం అది. దాని మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు అతని మీద దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. సత్యనారాయణపురం అంటే, విజయవాడలో సత్యనారాయణపురం అంటే ఒక బ్రాహ్మణ అగ్రహారం లాంటిది. అసలు అగ్రహారం అని అంటారు అక్కడ వాళ్ళు, దాన్ని సత్యనారాయణపురాన్ని అగ్రహారం అని పిలుస్తారు. సో అట్లాంటి అగ్రహారంలో బ్రాహ్మణులందరూ కూడా రెచ్చిపోయి ఈయన మీదకి దాడికి వస్తే ఈయన చాలా బాగా తప్పించుకునేవాడు. వచ్చినప్పుడల్లా వాళ్ళకి దొరికేవాడు కాదు. సో ఆ రకంగా ఆయన తప్పించుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ఆయన రాసిన ఒక పుస్తకం కృష్ణ క్రీస్తు ఒక్కడేనా అనే పుస్తకం. కృష్ణ క్రీస్తు ఒక్కడేనా, దీనికి నేను మెటీరియల్ అందించాను. యాక్చువల్గా నేను ఇచ్చిన మెటీరియల్ చూసిన తర్వాతనే ఆయనకు ఆ థాట్ వచ్చింది. అది ఎట్లా నేనేం మెటీరియల్ ఇచ్చానంటే, కేరళలో యుక్తివాద సంఘం వాళ్ళు క్రీస్ట్ అండ్ కృష్ణ అని ఒక బుక్ వేశారు. క్రీస్ట్ అండ్ కృష్ణ అని ఒక బుక్ వేశారు. దాని రైటరు జోసెఫ్ ఎడమరుకు. ఈ జోసెఫ్ ఎడమరుకు అనే అతను పక్కా హేతువాది, డాక్టర్ ఏటీ కోవూరికి రైట్ హ్యాండ్ ఆయన రాసిన బుక్ అది. ఆ బుక్ నేను చదివాను. చదివిన తర్వాత ఒకరోజు మాటల సందర్భంలో ప్రస్తావన వస్తే ఆ బుక్ ఇస్తారా సార్ అన్నాడు. సరే నేను ఇచ్చాను. అంతే, వారం రోజుల్లో కృష్ణ క్రీస్తు ఒక్కడేనా అని ఒక బుక్ వచ్చేసింది. సో ఆ రకంగా ఆయన రాసిన పుస్తకం దాదాపు ఒక 10-12 ముద్రల్లో పొందిన పుస్తకం ఒకటి ఉంది. అదేంటంటే రతిలో స్త్రీని సంతృప్తి పరచటం ఎలా అనేది. ఇది నేను అనేవాడిని, ఇట్లాంటి పుస్తకాలు రాస్తారేంటి సార్ మీరు, అవి రాసి అంత బ్రహ్మాండమైన మంచి సెన్సేషనల్ బుక్స్ రాసి ఇదేంటిది రాస్తారంటే, ఆయన ఒకటి చెప్పాడనమాట. నేను రేపు పత్రికలో పనిచేస్తున్నప్పుడు సైకాలజీ స్టడీ చేయాల్సి వచ్చింది. అది చేసినప్పుడు ఈ సెక్స్ విషయాలు డాక్టర్ కానే అనే అతను రాసినటువంటి బుక్స్ చదివాను నేను. ఆయన సైకాలజిస్టు, 1920s అమెరికాలో ఒక సెన్సేషనల్ సైకాలజిస్ట్. ఆయన రాసినటువంటి బుక్స్ చదివినప్పుడు అందులో సెక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ నాలెడ్జ్ నాలో ఉంది ఇంకా. అందువల్ల మన యువతీ యువకులకు ఉపయోగపడాలి బుక్ అనే ఉద్దేశంతో నేను రాస్తున్నానని చెప్పేవాడు. అది చాలా సెన్సేషనల్ బుక్ అయింది. వేసిన వెంటనే కాపీలు అమ్ముడుపోయాయి. 1 రోజు 2 రోజులు అంతే. అట్లా పోయి 12 ముద్రణలో ఏమో పడింది అనమాట. ఇక మిగిలిన పుస్తకాలు కూడా 4 ముద్రణలు 5 ముద్రణలు అట్లా పొందిన పుస్తకాలు చాలా ఉన్నాయి ఆయనవి. సో ఇలాంటి పుస్తకాలు కూడా ఆయన రాయటం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఇవన్నీ కూడా మనం పాజిటివ్ అంశాలు మాట్లాడుకున్నాం. కొన్ని నెగిటివ్ అంశాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనలో. ఆయనకి ఎక్కువ మంది విమర్శకులు, హేతువాదులు కూడా ఆయన విమర్శించారు చాలా మంది. ఆ విమర్శలు అందించినటువంటి వాళ్ళు ఏం చూసి విమర్శించారు ఆయనలో అని అంటే, అక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన వాడిన భాష. పత్రికల్లో ఆయన వాడే భాష అబ్జెక్షనబుల్గా ఉండేది చాలా మందికి. ఆ అబ్జెక్షనబుల్ ఎట్లాంటిదంటే, అవతల వాడిలో అంటే ఎవరి మీదైతే రాస్తున్నారో వాడిలో కోపం రప్పించడమే కాకుండా ఆయన వాడే కొన్ని పదాలు పాఠకులను కూడా గిచ్చినట్టు ఉండేవి. అవి ఆయనకి కొంచెం ఇబ్బంది, అంటే పాఠకులకు ఇబ్బంది కలిగించేవి. దాంతో చాలామంది మంచి వాళ్ళు, కమ్యూనిస్టులు, మేధావులు అనుకున్న వాళ్ళు కూడా ఆయన్ని ఏంటి ఇట్లా రాస్తున్నాడు దశరథరామ్, మంచి భాష వాడచ్చు కదా అని ఆయనతో స్వయంగా చెప్పారు. కొంతమంది లెటర్స్ రాశారు, కొంతమంది వాళ్ళ పత్రికల్లో కూడా రాసుకున్నారు ఆ విషయం గురించి.
నేను ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకటే వాడేవాడు అనమాట. సార్, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నాది ప్రజా భాష, ప్రజలు మాట్లాడే భాషలోనే నేను రాస్తాను. చదివినోడు చదువుతాడు, పోయినోడు పోతాడు అంతే అనేవాడు. అంటే అంత నెగ్లిజెన్సీ, అంటే తనను సవరించుకునేవాడు కాదు. నాది ప్రజా భాష అనేవాడు. సామాన్య ప్రజలు ఏది మాట్లాడతారో అది రాస్తానా నేను అనేవాడు. సో ఆ రకమైనటువంటిది ఆయన చెప్తున్న సమాధానం. ఇకపోతే ఆయనలో ఇంకొన్న మరొక లోపం ఏంటంటే, ఆయనలో కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ జర్నలిజం లేదు. అంటే నిర్మాణాత్మకమైనటువంటి పని విధానం లేదు అతనిలో. అంటే ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు రావటం, చేయటం, పనులు ఎక్కడ పడితే అక్కడికి పోవటం, అది రేపటికి ఇంట్లో ఉందా లేదా అని ఆలోచించకపోవటం, కుటుంబం ఎట్లానే చూసుకోకపోవటం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. తన ఆఫీసులో కూడా ఎవరికి ఎంత అడిగితే అంత ఇచ్చేసేవాడు డబ్బులు. ఆయన్ని చాలా బాగా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా బాగా ఉపయోగించుకున్నారు ఆయన అసిస్టెంట్లు అనుకున్న వాళ్ళు ఎవరన్నా కానీ జేబులో ఎంత డబ్బులు వస్తే అంత తీసి ఇచ్చేసేవాడు. ఏదైనా చిన్న వస్తువు కొనుక్కు రావాలంటే కూడా. ఉదాహరణకి ఉదయాన్నే ఆయన అన్ని పేపర్లు కొంటాడు, దినపత్రికలు అన్నీ కొంటాడు. ఆ దినపత్రికలు కొనడానికి 500 ఇచ్చేవాడు ఆ అటెండర్కి. అంటే అటెండర్ అంటే ఆయన దగ్గర పనిచేసే అతనికి. ఆయన వచ్చేవాడు, ఆ దినపత్రికలు ఇచ్చేవాడు, అంతే, చిల్లర ఇచ్చేవాడు కాదు. అట్లా అనమాట. ఆ రకంగా ఒక నిర్మాణాత్మక పని విధానం లేదు. పైగా తనది ఒక తన ఆలోచన విధానాన్ని ఒక ఉద్యమ రూపంలో పెడదాము, యూత్ని, ఎంతో మంది యూత్ దానికి సపోర్ట్గా వస్తున్నారు, వాళ్ళందరికీ ఒక కార్యాచరణ, ఒక ఉద్యమ రూపాన్ని ఇద్దాము అని అనుకోలే. చివరిలో అనుకున్నాడు. ఆయన చనిపోవడానికి కొద్ది కాలం ముందు అనుకున్నాడు. అనుకొని ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాడు. ఆయన చేశాడు కానీ అది నిలబడ. ఎందుకంటే అప్పటికే ఆయన మీద వ్యతిరేకత కూడా జనంలో అప్పుడప్పటికే పెరుగుతుంది. సో ఎక్కువ మందితో ఆయన ఆర్గనైజ్ చేయలేకపోయాడు తర్వాత. కనుక మొదటి నుంచే నిర్మాణాత్మక పని విధానం ఉంటే కొంత యూజ్ఫుల్గా ఉండేదేమో అనిపించింది నాకు. పైగా అందరినీ అమాయకంగా నమ్ముతాడు. ఆయనలో అదొకటి ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే ఆయన మీద వచ్చిన విమర్శల్లో ఆయనది ఎల్లో జర్నలిజం అన్నారు. ఎల్లో జర్నలిజం అంటే ఏదో చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్దదిగా క్రియేట్ చేయటం, ఒక సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెట్టడం, ఒక సెన్సేషనల్ భాష వాడటం, ఇవన్నీ ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. నిజానికి ఎల్లో జర్నలిజం అనే పేరు అమెరికాలో పుట్టింది, ఇక్కడ కాదు అది పుట్టింది. ఎందుకు పుట్టిందంటే ఆ విషయం కూడా మీకు చెప్పడం మంచిది. అమెరికాలో 1895 ఆ ప్రాంతంలో 95-98 1895-98 ప్రాంతంలో 2 పత్రికలు ఉండేవి అమెరికాలో. న్యూయార్క్ జర్నల్ అనే ఒక పత్రిక ఉండేది, న్యూయార్క్ వరల్డ్ అనే ఒక పత్రిక ఉండేది. ఈ 2 పత్రికలు కూడా న్యూయార్క్ కేంద్రంగా వచ్చేవి. ఆ 2 కూడా ఏం చేసేవంటే ఒక దాన్ని మించి ఇంకో దాన్ని సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టుగా ఆనాడు ఉన్నటువంటి అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద, తర్వాత వ్యాపారస్తుల మీద, వీళ్ళందరి మీద సెన్సేషనల్ న్యూస్ లాగా రాసేసేవి, చిన్న చిన్న విషయాలు పట్టుకొని. అవి కూడా ఎట్లాగా ఎల్లో పేజీల్లో వేసేవి, ఎల్లో కవర్ పేజీలు, లోపల ఎల్లో పేజీలు అవి వేసేవి. ఆ వేస్తుంటే ఇంకొక ఆయన అదే టైంలో ఉన్నటువంటి ఆయన పేరు ఏంటంటే ఎర్విన్ వార్డ్మెన్ అనేటువంటి ఆయన న్యూయార్క్ ప్రెస్ అనే ఒక పత్రిక నడిపేవాడు. ఆయన తట్టుకోలేకపోయాడు వీళ్ళ జర్నలిజానికి. ఆయన దీనికి ఎల్లో జర్నలిజం అని పేరు పెట్టాడు. ఈ ఎల్లో జర్నలిజం అని పేరు పెట్టి ఆ పత్రికలకు వ్యతిరేకంగా ఆయన తన పత్రికలో రాస్తుండేవాడు. అందువల్ల ఎల్లో జర్నలిజం అని పెడుతూ ఉంటే అది ఒక పెద్ద టాక్ అయిపోయింది. ఎల్లో జర్నలిజం అనేటువంటి టాక్ పడిపోయింది దానికి. అక్కడి నుంచి ఇండియా వచ్చింది అది. సో కొంతమంది పింగళ దశరథరామ్ది ఎల్లో జర్నలిజం అంటే ఒకసారి దాని మీద కూడా ఒక ఆర్టికల్ రాశాడు ఆయన. ఉన్నది ఉన్నట్టు చెబితే నువ్వు ఎల్లో జర్నలిజం అంటే అనుకో, ఏం పీక్కుంటావో పీక్కో, కానీ నేను ఇట్లాగే రాస్తా. చెడుని కడగాలంటే ఈ పదం వాడాల్సిందే, ఈ భాష వాడాల్సిందే. బురదని బురదతో కడుక్కుంటావా బ్రదర్, బురదను బురదతో కడుగుతావా బ్రదర్ అని హెడ్డింగులు పెట్టేవాడు ఆయన. సో నేను ఈ భాష వాడాల్సిందే, ఇది ఎల్లో జర్నలిజం అనుకో, ఏమన్నా అనుకో నువ్వు అని చెప్పి అనేవాడు. విచిత్రం ఏంటంటే ఈ ఎల్లో ఇందాక చెప్పినటువంటి పత్రికలు, న్యూయార్క్ వరల్డ్ అనేటువంటి పత్రికను నడిపిన ఆయన జోసెఫ్
పులిట్జర్ అనేటువంటి ఆయన. అలాగే న్యూయార్క్ జర్నల్ అనే పత్రికను నడిపిన ఆయన విలియం ర్యాండోల్ఫ్ అనేటువంటి ఆయన. ఈ జోసెఫ్ పులిట్జర్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఇతను 1917లో చనిపోయే ముందు తన ఆస్తులు మొత్తాన్ని కూడాను కొలంబియా యూనివర్సిటీకి ఇస్తాడు. కొలంబియా యూనివర్సిటీకి ఇచ్చి జర్నలిజం పేరుతో అవార్డులు ఇవ్వమంటాడు ఆయన ఆ యూనివర్సిటీకి. అదిగో అప్పటి నుంచి 1917 నుంచి కూడా కొలంబియా యూనివర్సిటీ పులిట్జర్ పేరుతో బహుమతులు ఇస్తూ ఉంది. దాన్నే పులిట్జర్ ప్రైజెస్ అంటారు. జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి 21 మంది జర్నలిస్టుల్ని ఎంపిక చేసి పులిట్జర్ ప్రైజులు ఇస్తారు. ఇప్పటికి కూడా నడుస్తుంది. సో ఎల్లో జర్నలిజం అని చెప్పి ఏ పులిట్జర్ని అయితే ఆ రోజుల్లో అన్నారో అదే పులిట్జర్ పేరుతో ఈవేళ ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు వస్తున్నాయి. సో అలాంటి ఆ విషయాన్ని కూడా ఈయన బయట పెట్టేవాడు అనమాట తన పత్రికల్లో. ఆ విషయాన్ని కూడా బయట పెట్టేవాడు. సో అది ఆ రకంగా ఆయన చెప్పాలంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ నెగిటివ్ ప్రచారం అనేటువంటిది ఆయన మీద బాగా జరిగింది. అయితే ఈయన చనిపోవటానికి కారణం ఏమిటి? ఈయన చనిపోవటం అంటే అనే కంటే హత్య చేయబట్టానికి కారణం ఏమిటి? 1985 అక్టోబర్ 21న సాయంత్రం 7 గంటల టైంలో ఆయన్ని హత్య చేశారు. ఈ హత్య చేయటానికి వెనుక కారణం ఉంది. ఈ హత్య చేయడానికి కరెక్ట్గా వారం రోజుల ముందు నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయనతో నాకు చాలా విషయాలు ముచ్చరించాడు నాతో. అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మామూలుగా వెళ్ళినప్పుడల్లా మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్రీగా మాట్లాడుకున్నాం. అందులో ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, సార్ ఈసారి నేను ఉంటానో ఉండనో తెలియదు, ఒక సెన్సేషనల్ ఆర్టికల్ రాయబోతున్నాను అన్నాడు. ఏంటన్నాను. చాలా పెద్ద సెన్సేషనల్ సార్, మీరు కూడా ఎవరికి చెప్పకండి అన్నాడు. ఏంటి సార్ అన్నాను. ఏం లేదు, అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్. సో ఎన్టీ రామారావు కూతురు ఆయన డ్రైవర్తో లేచిపోయింది. తండ్రి యొక్క నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని తట్టుకోలేక తను ప్రేమించేటువంటి డ్రైవర్ని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయింది. ఈ వార్త నాకు వచ్చింది, నేను అది వేయబోతున్నాను అని చెప్పాడు. చెప్తే నేను ఆశ్చర్యపోయా. నిజానికి అది ఎన్టీ రామారావు గురించి మాట్లాడటం అంటే అబ్బో అసలు దానికి ఎంతో ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. అయినా సరే తన పత్రికల్లో ఎప్పుడు ఎన్టీ రామారావు గురించి చాలా రాశాడు ఆర్టికల్స్, 1 కాదు 2 కాదు. 1983లో అధికారం వచ్చినప్పటి నుంచి ఆయన హత్య చేయబడేటువంటి 1985 వరకు కనీసం ఒక 30-40 ఆర్టికల్స్ రాశాడు ఆయన ఎన్టీ రామారావు మీద. ఎన్టీ రామారావు ఒక్క పోగే పెట్టేవాడు చెవికి, 2 చెవులు ఉంటే ఒక చెవికే పోగు పెట్టేవాడు. దాని మీద ఒక ఆర్టికల్ రాశాడు, ఎందుకు పెడుతున్నాడు అని. అట్లాగే ఆయన గండిపేటలో ఉన్నటువంటి తన గెస్ట్ హౌస్లో పిశాచ పూజలు చేశాడు. ఎందుకు చేశాడు ఈ పూజలని దాని మీద ఒక ఆర్టికల్. ఇట్లా ప్రతిదీ కార్మిక లాగా కాకి డ్రెస్ వేసుకునేవాడు. ఎందుకు వేసుకుంటున్నాడు ఈ డ్రెస్, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఇట్లా మొత్తం లాగి ఎన్ని విధాలుగా విమర్శించాలో అన్ని విధాలుగా విమర్శించేవాడు. అందువల్ల ఏంటంటే అసలు ఈ పత్రిక అంటేనే ఒక్కోసారి ఎన్టీ రామారావు చాలా మండిపడేవాడట. కానీ ఏం చేయలేకపోయేవాడు. ఎందుకంటే ఒకటి ఈయన పింగళి వెంకయ్య మనవడు కావటం ఒకటి, రెండోది బ్రాహ్మణ అగ్రహారంలో ఉంటున్నాడు కాబట్టి ఎవరన్నా ఆయన మీద ఏమన్నా చేస్తే గనక, దాడి చేస్తే గనక బ్రాహ్మణులందరూ వ్యతిరేకం అయిపోతారేమో అనే ఒక భయం. ఇవన్నీ కూడా ఆయన్ని కాపాడుతూ ఉండేవి. సో అవన్నీ నిజానికి బ్రాహ్మణ ఫీలింగే ఇంట్లో లేదు. అనేక సార్లు నేను టెస్ట్ చేశాను, ఆ ఫీలింగే లేదు. కులాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, బ్రాహ్మణిజాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు తన పత్రికలో. సో అసలు ఆ ఫీలింగే లేదు. అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ జరిగితే కూడా వాళ్ళ అమ్మని అనేక సార్లు విమర్శించేవాడు. ఈయన ఎన్వి తింటాడు, నాన్ వెజ్ తింటాడు పింగళ దశరథరావు. ఆయనకి మటన్ చికెన్లు అంటే చాలా ఇష్టం. సో ఒకసారి నేను వెళ్తే, సార్ భోజనం ఇవాళ మా ఇంట్లోనే అన్నాడు. ఏంటన్నాను. చికెన్ తెచ్చా సార్ అన్నాడు. ఇక వాళ్ళ అమ్మాయి అయితే తెగదిట్టింది. గదా నువ్వు తింటమే కాకుండా సార్ని కూడా ఎందుకు చెడగొడుతున్నావు అనేది. అంటే సార్ మీరు తినరా అన్నాడు. ఎందుకు తిన్నా అన్నా నేను, మీరే తింటే నేను ఎందుకు తిన్నా. సరే అమ్మా నువ్వు వండకపోతే మేము వండించుకుంటామని చెప్పి ఆఫీస్ బాయ్ ఉన్నాడు, ఆఫీస్ బాయ్ని పిలిచి ఆయనతో చికెన్ వండించుకొని ఇద్దరం కలిసి తిన్నాం.
సో ఇట్లాంటి ఎన్నో స్మృతులు ఉన్నాయి మా ఇద్దరి మధ్య. ఆ రకంగా ఆయన చాలా అసలు కులం అనేటువంటిది దగ్గరికి రానిచ్చేవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ రకంగా డీకాస్టిఫై అయిపోయాడు అనమాట ఆయన. అలాంటి వ్యక్తిత్వం ఆయనది. ఈయన చనిపోవడానికి కారణం ఇందాక నేను చెప్పినట్టుగా అది మెయిన్ కారణం. ఆ వార్త అది ఆయన ఆ వార్త రాశాడు, ప్రెస్లోకి వెళ్ళింది, డిటిపి అవుతుంది. డిటిపి అంటే ఇప్పుడులాగా కాదు, అప్పుడు ప్రెస్లో అక్షరాలు పేర్చేవాళ్ళు. వాటిని ఏదో ట్రెడిల్ ప్రెస్ ఉండేది, అక్షరాలను పేర్చి అచ్చు వేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా, ఆ ప్రెస్ వాళ్ళ ద్వారా అది లీక్ అయ్యి వసంత నాగేశ్వరరావుకి వెళ్ళింది, హోమ్ మినిస్టర్. ఇక ఆయన ఎన్టీ రామారావుకి తెలియజేసి ఆయన పర్మిషన్ తీసుకొని మా అక్టోబర్ 21, 1985 సాయంత్రం ఆయన విజయవాడలో రామా టాకీస్ దగ్గరికి వెళ్ళి టీ తాగి వస్తూ ఉండగా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన రిక్షాలో వస్తున్నాడు. రిక్షాలో వస్తుంటే ఆ రిక్షా ఆపించి ఆ రిక్షాలోనే ఇద్దరు రౌడీలు కలిసి అతన్ని చంపేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా, బయట సెంట్రీ ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో సెంట్రీ కూడా ఉన్నాడు. అయినా సరే ఆయన ఎదురుగా చంపినా కానీ ఎవరు పోలీసులు ఒక్కడు కూడా రాలి. కాబట్టి ఇది కావాలని ఒక పథకం ప్రకారం జరిగిన హత్య అనేటువంటిది ఆ తర్వాత అన్ని పత్రికల్లోకి ఆ వార్త వచ్చింది. సో ఆయన చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు ఇక చాలా మంది పాఠకులు ఆయన గురించి చాలా బాధపడ్డారు. కొంతమంది కొన్ని పత్రికలు, అప్పుడు ఉదయం పత్రిక నడుస్తుండేది, ఆ ఉదయం పత్రిక అయితే ఒక బ్లాక్ ఇది పెట్టి, ఇది బ్లాక్ బాక్స్ పెట్టి రాసింది ఈయనకి సంతాప సూచకంగా. అయితే ఆయన ఇంటికి శవాన్ని తీసుకెళ్లారు. కనీసం పోస్ట్ మార్టం ఏదో చేసామనిపించుకొని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. చేస్తే ఆయన్ని చూడటానికి జనం రావటానికి భయపడ్డారు. వస్తే మళ్ళీ పోలీసులు ఏమైనా చేస్తారేమో, కేసులు అవుతాయేమో అని. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ ఆయన్ని ఊరేగింపుగా విజయవాడ నగర వీధుల్లోకి తీసుకువెళ్ళి హాస్పిటల్కి, అది అక్కడ హాస్పిటల్ ఉండేది పడమట్లో ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్కి ఆయన శరీరాన్ని దానం చేసినటువంటి ఘనత భారత నాస్తిక సమాజానికి దక్కింది, రామకృష్ణ గారికి దక్కింది. రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక 10-15 మందిని మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శవాన్ని తీసుకొని ఊరేగింపు చేస్తూ దశరథరామ ఆశయాలు వర్ధిల్లాలని చెప్పి నినాదాలు ఇస్తూ మేము వెళ్ళాం ధైర్యంగా. అక్కడ వెళ్ళి హాస్పిటల్లో డెడ్ బాడీని డొనేట్ చేసి వచ్చాం. ఇది మేము అక్కడ అలవాటు చేసి, ఎవ్వరూ ఒక 100 మంది అన్న కనీసం రావాలి ఆయన అభిమానులు, కానీ ఎవ్వరూ బయటికి రాలేదు. అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఎన్టీ రామారావు దృష్టిలో పడతాం, మీ హోమ్ మినిస్టర్ దృష్టిలో పడతాం, లేకపోతే పోలీసుల దృష్టిలో పడతాం, భయం. అందువలన ఆ రకంగా ఆయన అంతిమయాత్ర భారత నాస్తిక సమాజం నిర్మించింది. అది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పక్కా నాస్తికుడు, హేతువాది ఆయన, ఎక్కడ రాజీ పడలా ఆ విషయాల్లో అతను. అందువల్ల మేము ముందుకెళ్లాల్సిన వచ్చేది అనమాట. సో ఇట్లాంటివి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 9 దాటిపోయింది ఇప్పటికే. సో మిత్రులారా, ఇక్కడ ఆయన హత్య జరిగిన తర్వాత ఎంతగా దాని ప్రభావం చూపిందంటే, ఒక వారం రోజుల పాటు ఈ హంతకుల గురించి వీటి గురించి వ్యాసాలు వస్తూనే ఉన్నాయి, పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. అప్పుడు రాశారు ఆయన గురించి నచ్చని పత్రికలు కూడా రాసినాయి. అంత సెన్సేషన్. ఎందుకంటే పాఠకులు కోరుకుంటున్నారు, పాఠకులు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాలు, అందుకని రాసినాయి అనమాట. ఆ సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అది చిత్రరంగాన్ని కూడా ప్రభావితం, సినిమా రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. అప్పట్లో కోట శ్రీనివాసరావుతో మండలాధీశుడు అని ఒక సినిమా తీశారు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా. ఆ మండలాధీశుడు సినిమాలో ఈ దశరథరామ్ పాత్ర పెట్టారు, ఈయన ఎన్కౌంటర్ పత్రిక పాత్ర పెట్టారు. ఎన్టీ రామారావుని ఏ విధంగా విమర్శిస్తూ రాసింది అవన్నీ పెట్టారు దాంట్లో. అలాగే కృష్ణ ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా తీశాడు, దానిలో కూడా దశరథరామ్ పాత్ర పెట్టాడు ఆయన. ఆ రకంగా రిక్షాలో పోతుంటే అది హంతకులు హత్య చేయటం, జర్నలిస్ట్ని, ఇవన్నీ పెట్టారు. అంటే సినిమా రంగంలో కూడా ఈ వార్త ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అనమాట, అక్కడికి కూడా వెళ్ళింది అనమాట. సో ఇలా ఈ విధంగా ఆయన ప్రభావం ఎంత ఉంది
అని చెప్పడానికి నేను ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. తర్వాత ఆయన పాఠక వర్గం, ఒక ప్రత్యేక పాఠక వర్గం ఉండేది ఆయన. ఉదాహరణకి రాజమండ్రిలో ఆయన ఎలక్షన్స్లో పోటీ చేశాడు 1984లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావుని దించేసి మళ్ళీ ఎన్టీ రామారావు ఎలక్షన్స్ పెట్టాడు. ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఈయన రాజమండ్రిలో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. పోటీ చేస్తే ఈయన దగ్గర డబ్బులు లేవు, పైగా ప్రచారం చేసేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి అభిమాన సంఘం ఈయన వెంట నడిచింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 4,000 మంది అభిమానులు ఆయనకి డబ్బులు ఇచ్చి ఆయన తరఫున వీధికి తిరిగి ప్రచారం చేశారు. అది ఆయన మర్చిపోలేనటువంటి ఒక సన్నివేశం. తర్వాత పత్రికలు కూడా దాని గురించి రాశాడు. అయితే ఓడిపోయాడు అనుకోండి, దాదాపు 4,500 5,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఓడిపోయాడు. ఓడిపోవటం ఇక్కడ సమస్య కాదు. ఆయన రాజమండ్రి ఎన్నికల సభల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కి, తెలుగుదేశం పార్టీకి, అందరికి వ్యతిరేకంగా సెన్సేషనల్ మీటింగ్స్ ఇచ్చాడు. అది ఆయన ప్రచారం బాగా జరిగింది అక్కడ. అందువలన ఇట్లాంటి విషయాలు చాలా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. కనుక అభిమాన సంఘాలు ఆయనకి చాలా క్లోజ్గా ఉండేవి. నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను. ఎన్కౌంటర్ వచ్చిన తర్వాత ఉన్న జర్నలిజం వేరు, ఎన్కౌంటర్కి ముందున్న జర్నలిజం వేరు. ఎన్కౌంటర్కి ముందున్నటువంటి జర్నలిజం ప్యాసివ్ జర్నలిజం. అంటే ఆ రాతల్లో చాలా ప్యాసివ్ ఐడియాలజీ, అంటే రాతలు చాలా స్లోగా పాఠకులను చదివించేవి. ఎన్కౌంటర్ తర్వాత వచ్చిన జర్నలిజంలో స్పీడ్ పెరిగింది. అంటే విలేకరులు కూడా పాఠకులకి ఎటువంటి భాష కావాలి, ఎటువంటి స్పీడ్ కావాలి అనేది తెలుసుకున్నారు. తెలుసుకొని రాసేటప్పుడు ఆ స్పీడ్ని, ఆ ఫోర్స్ని ఉపయోగించారు. అక్కడి నుంచి జర్నలిజంలో ఒక చేంజ్ అనేది వచ్చిందని నేను గుర్తించాను అనమాట. ఇక హేతువాద ఉద్యమాలకి దశరథరామ వల్ల చాలా మేలు జరిగింది. హేతువాద ఉద్యమాలు చేయాల్సిన ప్రచారాన్ని, హేతువాద ఉద్యమాలు మామూలుగా మీటింగుల వరకే పరిమితమై ఉంటాయి జనరల్గా. తర్వాత ఎక్కడన్నా ఒక మీటింగ్ పెడితే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మతస్థులు గొడవలు చేయటం ఇవన్నీ ఉంటాయి. అయితే ఎన్కౌంటర్ పత్రిక ద్వారా హేతువాద విషయాలు జనంలోకి వెళ్ళటం వల్ల హేతువాదం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది జనంలో రావడానికి కారణమైంది. అదొకటి ఆయనకి హేతువాద ఉద్యమాలకు చేసిన మేలు. చివరిలో ఆయన సర్క్యులేషన్ 95,000కి వెళ్ళింది. పత్రిక సర్క్యులేషన్ చెప్పాడనమాట. ఇందాక చెప్పాను కదా, ఎన్టీ రామారావు కూతురు విషయం కనుక పత్రికలోకి వస్తే సాంబశివరావు గారు 1,50,000 పత్రికలకు వెళుతుంది మన సర్క్యులేషన్ అన్నాడు. 1,50,000కి వెళుతుంది అన్నాడు. కానీ ఆ వ్యాసం ఈ మాట చెప్పిన వారం రోజులకే హత్య చేయబడ్డాడు ఆయన. సో ఇది ఆయన యొక్క లైఫ్. ఎట్లా నుంచి వచ్చాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఏ స్థాయికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడు, ఇవనేది చూసుకుంటే ఆయన దేశభక్త కుటుంబంలోంచి వచ్చి ఆ దాన్ని కాపాడుకుంటూ జనంలో రాజకీయాలని, కల్మషాన్ని కడగటానికి ఆయన జర్నలిజాన్ని ఉపయోగించుకున్నాడు. చివరి వరకు అదే నిజాయితీతో నిలబడ్డాడు. కాకపోతే కొన్ని దురలవాట్లకు లోనయ్యాడు. చివరిలో ఒక 1 yearలో హత్య చేయబడతాడు అనగా ఆ దురలవాట్లు కూడా ఆయనకి కొంత హాని చేసినాయి. ఏమిటి ఆ దురలవాట్లు అంటే తాగుడు ఒకటి అలవాటైంది. ఆ తాగుడుకు అలవాటు అవటం ఆయన బలహీనుడిగా మార్చింది. అట్లాగే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఒకటి బాగా చేశాడు. ఇవి కొంచెం ఆయనకి ఇబ్బంది కలిగించినాయి. అప్పటికే ఆయనకు మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అవటం కూడా ఎట్లా జరిగిందంటే, ఒక పాఠకురాలు మచిలీపట్నం నుంచి లేఖ రాసింది. దశరథరామ గారు, మీ పత్రికలు బాగా చదువుతాను, నాకు ఇష్టం అండి, నేను ప్రతి పత్రిక చదువుతున్నాను, మీలాంటి వాళ్ళతో జీవితంగా పంచుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అని ఒక లెటర్ రాసింది ఆమెకి. లెటర్ రాస్తే ఆయనకి వెంటనే ఆయన తిరిగి ఉత్తరం రాశాడు, మీరు ఒకసారి వచ్చి ఆఫీసులో కలవండి. ఆమె వచ్చి ఆఫీసులో కలిస్తే, ఓకే నాకు ఓకేనండి, మన ఇద్దరు పెళ్లి చేసుకుందామా అన్నాడు. అంతే, పెళ్లి అయిపోయింది. ఆ రకంగా క్యాజువల్గా అయిపోయింది పెళ్లి. ఆయన ఏమి స్టేజీల మీద చేసుకోలేదు, లేకపోతే రిజిస్టర్ పెళ్లి చేసుకోలేదు, అవి కూడా చేసుకోలే. కనీసం ఈ మంత్రతంత్రాలు అసలే ఉండవనుకోండి, అసలు అది కూడా చేసుకోలేదు ఆయన. జస్ట్ మన ఇద్దరం కలిసి జీవిద్దాం అనుకున్నాం. వాళ్ళ అమ్మ, వాళ్ళ చుట్టాలు ఒక 5-6 మందిని పిలిచాడంట. అందరి ముందే మేమిద్దరు ఇవాళ నుంచి భార్యాభర్తలం అని చెప్పాడంట. అయిపోయింది. ఆ
ఆ రకంగా చేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ముగ్గురు సంతానం, 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. నేను చూడంగా ఒక అమ్మాయి ఉంది, చైతన్య అనేటువంటి అమ్మాయి. అయితే రెండో అబ్బాయి కూడా ఉన్నాడు, కానీ ఆ అబ్బాయితో ఎక్కువ నేను ఉండేవాడిని, అంటే ఎక్కువ నాకు టచ్ లేదు ఆ అబ్బాయితో. చైతన్యతో మాత్రం టచ్ ఉండేది, అమ్మాయితో మాత్రం టచ్ ఉండేది. అంటే టచ్ అంటే మాట్లాడుతుండేవాడిని, ఎప్పుడన్నా ఎత్తుకుంటుండేవాడిని, ఏదన్నా కథలు చెప్తుండేవాడిని, అట్లా ఉండేది. ఇక తర్వాత ఇంకొక చిన్న పసి బాలుడు, పాపం 6 నెలల పిల్లవాడు, ఈయన చనిపోయే నాటికి 3వ సంతానం, 6 నెలల పిల్లవాడు. ఆయనకి అసలు ఎట్లుంటాడో కూడా తెలియదు. అలాంటి దశలో ఆయన చనిపోయాడు. ఈ చైతన్యకి మాత్రం కొంచెం గుర్తుంది. ఆ చైతన్య అది తర్వాత చైతన్య ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుందా. అమ్మాయితో పొద్దున మాట్లాడాలని ట్రై చేశాను నేను, కానీ లైన్లోకి రాలేదు. కానీ చైతన్య ఇప్పుడు మన శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. ఈ మధ్య సినిమాల్లో పాటలు కూడా రాస్తుంది. ఫిదా లాంటి సినిమాల్లో కూడా ఆమె పాటలు వచ్చినాయి. సో అది చైతన్య విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చైతన్య విషయం వచ్చింది కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. 1983 డిసెంబర్లో నాకు ఒక అమ్మాయి పుట్టింది, మానవత అమ్మాయి పేరు. అయితే అట్లా నాకు ఒక పాప పుట్టింది అని చెప్పడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఒక అమ్మాయి నాకు చెప్పాను, మా పాప కలిగిందనే విషయం. మంచిది సార్ అన్నాడు. సార్ ఏదన్నా పేరు పెడదాం సార్ అన్నా. ఏం పేరు పెడదామన్నాడు. మీ ఇష్టం, మీరే పెట్టాలి పేరు అన్న. అంటే ఆలోచించాం, చాలాసేపు ఆలోచించాం. మానస అంటే బాగోదు, ఎందుకంటే మా నస అనేది వస్తుంది. ఎవరన్నా కొంటిగాడుండి మా నస అంటే బాగోదు అని ఇట్లా చాలా పేర్లు బయటికి తీసుకొచ్చాడు. అటు అది కాదని చెప్పాడు. చివరికి ఆమె వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే నాడు పుట్టింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10 ఆ రోజు పుట్టింది కాబట్టి మనం మానవతాన్ని పెడదామండి అన్నాడు. సరేనండి అన్న. ఆ రకంగా మా అమ్మాయి మానవత డిసెంబర్ 10న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే నాడు పుట్టింది కాబట్టి ఆయన పెట్టిన పేరు మానవత. అది అట్లా ఉండిపోయింది అనమాట. ఈ విషయాన్ని నేను ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి విలేకరులు అడిగితే రాశాను. అది వాళ్ళ పత్రికలో కూడా వేశారు. పేరులో ఏముంది అనే టైటిల్ కింద వేశారు. అది అచ్చయింది, బుక్గా కూడా వచ్చింది ఇప్పుడు అది. సో అది ఎందుకంటే ఆయనకు అదొక జ్ఞాపకంగా, మా ఇంట్లో ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఆయన రాసిన పుస్తకాలని, ఆయన రాసినటువంటి ఆయన సేకరించిన కొన్ని పుస్తకాలను కూడా నాకు ఆయన ప్రజెంట్ చేశాడు. అయితే అవి నా ఫ్రెండ్స్ వచ్చి నా దగ్గర బుక్స్ పట్టుకెళ్ళటం అలవాటు చాలా మందికి, అవన్నీ పట్టుకెళ్ళిపోయారు. అందుకే ఆయన ఇచ్చినటువంటి ఎన్కౌంటర్ పత్రికలను నేను బౌండ్లు చేసి పెట్టాను. బౌండ్లు చేసి 2-3 బౌండ్లు చేసి పెడితే అవి చిరకాలం గుర్తుంచుకుందామని పెడితే, చివరికి మనకి విజయ విహారం నడిపే రామమూర్తి గారు దశరథరామ్ మీద ఒక ఆర్టికల్ రాస్తూ ఆ మొత్తం అన్ని తీసుకున్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు సార్, నా దగ్గర ఉంటాయి సార్, మీరేమనుకోవద్దు, నేను ఉంచుకుంటాను అని చెప్పాడు. అవి అక్కడే ఉన్నాయి ఇప్పటికి కూడా. అయితే దశరథరామ్ మీద ఆయన 16 ఇష్యూల్లో వరుసగా రాశాడు. నా ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడింది ఆయనకి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాశాడు, బుక్లో కూడా రాశాడులేండి. సాంబశివరావు గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు ఉపయోగపడిందని. సో ఇదంతా కూడా ఒక గుర్తుగా మాకు ఉండిపోయింది. సో దశరథరామ్ గురించి ఇంకా చెప్పుకోవచ్చు, కానీ ఈవేళ మనకి దశరథరామ్ అవసరం ఏముంది అని ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఎందుకు ఆయన స్మరించుకోవాలి, ఏముంది ఆయన అవసరం ఆలోచిస్తే, నిజంగా జర్నలిజం అంటే జర్నలిజమే, అది అమ్ముడు పోకూడదు. వాడు ఎవడైనా సరే, ఎంత వాడైనా సరే, జర్నలిజం అనేది అమ్ముడు పోకూడదు. అది అది ఒక ఫోర్త్ ఎస్టేట్ అది. అంటే అది 4వ భాగం. శాసన సభ న్యాయసభ, న్యాయశాఖ, శాసనసభ, కార్యనిర్వాహక వర్గం 3 ముఖాలైతే ప్రజాస్వామ్యానికి 4వ ముఖం ఏంటంటే జర్నలిజం. అది వరల్డ్ వైడ్గా అందరూ ఒప్పుకునేటువంటి నిజం. అందువల్ల దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఆ ఫోర్త్ ఎస్టేటు ఎట్లా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, ప్రజల్ని చైతన్యపరిచే విధంగా, అక్రమాలు జరుగుతుంటే వాటిని ఎదిరించే చైతన్యం ఇచ్చే విధంగా ఉండాలి. ఆ రకంగానే జర్నలిజం ఉండాలి తప్ప మరొక రకంగా ఉండకూడదని ఆయన చెప్పేవాడు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక పద్యం రాశాడు. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు అని, పత్రికొక్కటున్న మిత్రకోటి అని రాశాడు. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, 10,000 మంది సైనికులు ఉన్నట్టట పత్రిక ఒక్కటి ఉంటే.
అది జర్నలిజం అంటే. కనుక ఆ జర్నలిజాన్ని ఆయన ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, తన లైఫ్ దానికోసం ఖర్చు పెట్టేశాడు. సో అది ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఈవేళ అటువంటి జర్నలిస్టులు ఉన్నారా? ఆ జర్నలిజం ఉందా? దేశాన్ని ఇన్ని రకాలుగా నాశనం చేస్తున్నప్పటికీ కూడా అటు రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఏవైనా సరే చేస్తుంటే కూడా పట్టించుకునేటువంటి జర్నలిస్టులు ఉన్నారా? అమ్ముడు పోతున్న జర్నలిజం తప్ప నిజానికి ఈ దేశాన్ని కాపాడుదాం, మన బాధ్యత మనం నిర్వహిద్దాం అనేటువంటి జర్నలిజం ఏది కనపట్టలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో దశరథరామ్ ఆవశ్యకత ఉంది జనానికి, ముఖ్యంగా జర్నలిస్టులకి, ముఖ్యంగా మీడియాకి ఆ ఆవశ్యకత ఉంది. ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఫ్రెంచ్ నియంతగా ఉన్నటువంటి నెపోలియన్ బోనపార్టే ఆయన ఒక డైలాగ్ చెప్పేవాడు, అది ఇప్పటికీ కూడా చాలా మంది కోట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఒకేసారి 4 దేశాలు లేదా 4 లక్షల సైన్యం నా దేశం మీదకి దండయాత్ర చేసినా సరే నేను భయపడను, కానీ ఒక్క పత్రిక, నిజాయితీ కలిగిన పత్రిక అంటే నేను భయపడతాను అంటాడు ఆయన. సో అప్పుడు అట్లా ఉంది పత్రిక అంటే, అంత భయం ఉంది నియంతలకి. హిట్లర్ కూడా పత్రికలకు భయపడేవాడు, ఇంకా దేనికి భయపడేవాడు కాదు, ఏ పార్టీలకి భయపడేవాడు కాదు, కానీ పత్రికలు అంటే భయపడేవాడు. అట్లాగే ముస్సోలిని కూడా పత్రికలు అంటే భయపడేవాడు. మరి మన దేశంలో వచ్చినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ కానీ, నెహ్రూ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ పత్రికలకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. నెహ్రూ స్వయంగా జర్నలిజాన్ని తీసుకొని కొన్ని పత్రికలు నడిపాడు ఆయన స్వయంగా. అందువలన ఆయన మీదకి వ్యతిరేకంగా కార్టూన్లు వేసినా, వ్యతిరేకంగా రాసినా ఆయన చిరునవ్వుతో వదిలేసేవాడు, దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అని ఒక మ్యాగజైన్ వచ్చేది, అందులో చాలా కార్టూన్స్ ఆయన ఎగతాళి చేస్తూ వచ్చేది, అయినా సరే పట్టించుకునేవాడు కాదు. ఆ స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ఉండేది అప్పుడు. కానీ ఈవేళ అది లేదు. ప్రజాస్వామ్యంలో ఆ 4 రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 రంగాలు కూడా కబళించబడుతున్నాయి, వాటి స్వేచ్ఛ కబళించబడుతుంది. కనుక ఆ స్వేచ్ఛ కబళించబడుతున్నటువంటి ఈ రోజుల్లో దశరథరామ్ని తలుచుకోవటం అంటే ఒక గొప్ప జర్నలిజాన్ని, ఒక గొప్ప జర్నలిజం చరిత్రని తెలుసుకోవటం, అది మన తెలుగునాట జరగటం, ఆ జర్నలిజం రావటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఈ అంశాలని తెలియజేయటం కోసం ఈ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.